ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 5వ అధ్యాయము ధ్యానము. లూకా సువార్త 5వ అధ్యాయంలో 39 వచనములు వ్రాయబడ్డాయి. ఈ 39 వచనాలలోనూ తెలియచేయబడిన సత్యములు ఏమనగా, మొదటి 3 వచనాలలో యేసు పేతురుదైనటువంటి దోణెను తీసుకొని లోనికి తీసుకొని వెళ్ళి అక్కడ బోధ చేశారు. 4వ వచనం నుండి 7వ వచనము వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో ప్రభువు వారికి 2 దోణెల చేపలను బహుమానముగా ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. 8వ వచనం నుండి 11వ వచనం వరకు పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను అనే నలుగురిని కూడాను యేసుక్రీస్తు ప్రభువారు పిలిచినట్లుగా కనబడుతుంది. అలాగున పేతురు, యాకోబు, యోహాను వీరు దోణెలను దరికి చేర్చి ఆయనను వెంబడించారని ఉంది. కనుక ప్రభువు పేతురుకు మనుషులను పట్టు జాలరిగా చేస్తానని చెప్పినప్పుడు దే ఆల్ బిలీవ్డ్ అండ్ ఫాలోడ్ హిమ్. తర్వాత 12వ వచనం నుండి 14వ వచనం వరకు కుష్ఠరోగముతో ఉన్న వ్యక్తిని ప్రభువు బాగు చేసినట్లుగా ఉన్నది. 15వ వచనము నుండి 16వ వచనము వరకు యేసుక్రీస్తు ప్రభువు అనేకులను స్వస్థపరిచినట్లుగా కనిపిస్తోంది. 15-16 వచనాల్లో ఆయన ప్రార్థన చేయటానికి అరణ్యంలోనికి వెళుతూ ఉండేవాడని చెప్పాడు. ఇక 17వ వచనము మొదలుకొని 26వ వచనం వరకు, 17 నుంచి 26 వచనం వరకు కపెర్నహూమునకు ఆయన తిరిగి వచ్చి అక్కడ కొన్ని కార్యాలు చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని మోసుకొని వచ్చినప్పుడు ఆ వ్యక్తిని బాగు చేసినట్లుగా కనబడుతుంది. తదుపరి 27వ వచనము మొదలుకొని 29వ వచనము వరకు ఉన్న వాక్య భాగములో సుంకపు వసూలుదారుడైన లేవీని, మత్తయిని సేవకు పిలిచినట్లుగా కనబడుతుంది. 30 నుండి 32 వచనాల మధ్య పరిసయ్యుల యొక్క ప్రశ్నలకు ఆయన జవాబిస్తున్నట్లుగా రాసింది. 33 నుంచి 35 మధ్య యోహాను శిష్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబిచ్చినట్టుంది. 36 నుండి 39 మధ్య ద్రాక్షారసము పాత తిత్తెలలో క్రొత్త ద్రాక్షారసం పోయకూడదని ప్రభు పారబుల్ చెప్పినట్లుగా ఉంది. ఇదండి మనకు ఈ యొక్క అధ్యాయాలలో మనకు తెలియచేయబడుతున్నటువంటి ప్రత్యేకమైన వివరణ. ఇక మనము వచనము యొక్క ధ్యానానికి వెళ్ళినట్లయితే మొట్టమొదటి వచనము మొదలుకొని 3 వచనాలు మనము చదువుకొని ధ్యానం చేసుకుందాం. 3 వచనాలు చదువుతాను. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచున్నారు. యేసు ప్రభు దేవుని వాక్యాన్ని వినిపిస్తున్నారు కనుక జనసమూహము గ్యాదర్ అయ్యారు. ప్రజలు ఆయనకు ఆకర్షితులయ్యారు. ఆయన సీమోనుదైన దోణె ఎక్కారు. ఆయన దోణె ఎక్కి కూర్చుండి దోణెలో నుండి జనసమూహాలకు బోధిస్తున్నాడు. దోణెలో నుండి జనసమూహాలకు బోధిస్తున్నాడు.
హీ డిడ్ంట్ స్టాప్ ద ప్రీచింగ్, బట్ హీ చేంజ్డ్ ద ప్లేస్. ప్రజల మీద పడుతున్నారు కనుక దోణిలోకి వెళ్ళి దోణిలోంచి నీళ్ళలో పోయాడు. ఇక నీళ్ళలోకి రారు కదా, గట్టి మీద ఆగి వింటున్నారు. సముద్రపు అలలకు ఒక లక్షణం ఉన్నది, అది స్వరాన్ని రెట్టింపు చేసి పంపిస్తుంది వెలుపటికి. శబ్ద తరంగాలు సముద్ర తరంగాల మీద రెట్టింపు అవుతాయి. ఆ ఎఫెక్ట్ సముద్ర హోరులో ఆయన మాటలు ప్రజల చెవులలో బలంగా నాటుకుంటాయి. అందుకని ఆయన హీ టుక్ దట్. అలాగే ఆయన మైదానంలో మత్తయి 5లో ఆయన ప్రసంగం చేసినప్పుడు కొండ మీద అన్న ప్రసంగం మీకు తెలుసు. అది ఎత్తైన స్థలం, క్రింది మైదానం. ఎత్తు స్థలంలో నుండి క్లోజ్డ్ సర్క్యూటెడ్ ప్లే గ్రౌండ్లోకి మాట్లాడితే హమ్మింగ్ వస్తుంది. అందుకే ప్రభు ఆ స్థలాన్ని వాడుకున్నాడు. వేల మంది ప్రజలు ఆ రోజులలో ప్రభువును వెంబడించారు. దేవుని వాక్యము కొరకైన ఆకలి ప్రజలను ఆయన వెంటబడేట్టు చేసింది. ప్రజలలో దేవుని వాక్యము కొరకైన ఆకలి ఈ దినాలలో ఉన్నదా ఆలోచించండి. ప్రభువును వెంబడించాలనే ఆసక్తి ఈ దినాల్లో సన్నగిలినట్లే మనకు అర్థమవుతుంది. తరువాత 4వ వచనము మొదలుకొని 7వ వచనము వరకు ఉన్న వాక్య భాగంలో ఆయన ఒక అద్భుతాన్ని చేశారు. ఒక భక్తుడు అంటాడు, హీ పెయిడ్ ఫర్ యూజింగ్ దట్ షిప్. ఆ ఓడను వాడుకున్నాడు కదా కొద్దిసేపు, అందుకనే వాళ్లకు ఆయన పే చేశాడు అంటారు. అంటే ఆయన వారికి డబ్బు ఇచ్చాడు. ఎట్లా? 2 దోణెల నిండు చేపలు. ఇది విచిత్రమైన సంఘటన. పేతురు జాలరి, పేతురు సోదరుడు ఆంద్రేయ అతని సహకారి, యోహాను జాలరి, అతడు సోదరుడైన యాకోబు జాలరి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు ఆ గిన్నెసరతు దగ్గర ప్రీచ్ చేస్తున్నప్పుడు 4 అపోస్టల్స్ అక్కడే ఉన్నారు. బట్ దే ఆర్ నాట్ కాల్డ్ బై ద టైమ్. ఆ సమయానికి వాళ్ళు ఇంకా పిలువబడలేదన్నమాట సేవార్థం. వాళ్ళు జాలరులుగానే ఉన్నారు. యేసు ప్రభువు బోధ ఆపు చేసిన తరువాత వారితో మాట్లాడుతున్నాడు. నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయండి అని సీమోనుతో చెప్పాడు. నీ వల అనలేదు, మీ వల అని అన్నాడు. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ విత్ పీటర్. పేతురు గారు ఒక్కడే గడుక్కోవట్లేదు ఆ దోణె, ఇంకా బృందం ఉన్నారు. అందుకనే మీ వలలు అన్నాడు. సీమోను దానికి జవాబిచ్చాడు, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. హీ ఈజ్ ద మాస్టర్, హీ ఈజ్ ద లీడర్, హీ ఈజ్ ద ఓనర్. పేతురు గారు వాళ్ళందరికీ జట్టు నాయకుడు కనుక నేను వేయిస్తాను నాయన, నువ్వు ఏలినవాడవు, నువ్వు చెప్పావు కదా. మేమైతే రాత్రంతా పట్టాము, ప్రయాసపడ్డాము, మాకేం దొరకలేదు, అయినను నీ మాట చొప్పున. ద వర్డ్ ఆఫ్ జీసస్ ఇన్ఫ్లుయెన్స్డ్ పీటర్ టు ఒబే. పేతురు లోబడేటట్లుగా యేసు మాట ఇంపాక్ట్ చేసింది. యేసు మాట పని చేసింది, ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ప్రభావితం చేసింది యేసు మాట. ఒక జాలరికి తెలుసు ఏ సమయంలో చేప ఉంటుంది అనేది. నిరాశతో వెనక్కి వచ్చినటువంటి జాలరి, వలలు కడుక్కున్నటువంటి జాలరి మరల వేటకి వెళ్ళాలి అంటే దే టుక్ సమ్ టైం. కొంత సమయం తీసుకుంటారు. రాత్రంతా పని చేశారు, అలిసి ఉన్నారు. అయినా సరే ఇప్పుడు చెబుతున్నది వేల మందిని ఆకర్షించినటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు.
ప్రజలు ఆయన మీద పడిపోతున్నారు, అది పేతురు చూస్తున్నాడు. అందుకని అన్నాడు ఏలినవాడా అని. చూడండి దేవుని యొక్క వాక్యంలో, అండ్ సైమన్ ఆన్సరింగ్ జీసస్ సెడ్ unto him, మాస్టర్, వీ హ్యావ్ టాయిల్డ్ ఆల్ ద నైట్. చూడండి, ఏలినవాడ అన్నప్పుడు మాస్టర్ బోధకుడా, తెలుగు భాషలో మన వాడుకలో గురువు గారు అని అంటాం. మాస్టర్ అంటే టీచర్, బోధకుడా. ప్రజలందరూ మాట వింటున్నారు. అందుకనే పేతురు కూడాను యేసు మాట వినటానికి ఒప్పుకున్నాడు. వారు అలాగున చేసిరి. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్, వారు అలాగున చేసిరి. ప్లీజ్ అండర్లైన్ దట్. దయచేసి అండర్లైన్ చేయండి మీ బైబిల్లో. యేసు మాట చొప్పున వారు చేసిరి. యేసు మాట చొప్పున చేసినప్పుడు దేర్ ఆర్ సో మెనీ ప్రూఫ్స్ ఆఫ్ మిరాకిల్స్. యేసు మాట చొప్పున చేసిరి. యోహాను 2లో యేసు మాట చొప్పున ఖాళీ బాణలు నీటితో నింపిరి, ద్రాక్షారసమాయను. యేసు మాట చొప్పున చేసిరి. లాజరు సమాధి యొద్ద రాతిని తొలగించిరి, లాజరు మృతులలో నుండి వెలుపటికి వచ్చెను. యేసు మాట చొప్పున చేసిరి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారముగా ఇవ్వబడెను. యేసు మాట చొప్పున చేసిరి. 2 దోనెల చేపలు వారికి ఇవ్వబడెను. యేసు మాట చొప్పున చేసిరి. ప్లీజ్ నోట్ ఇట్ అండ్ ప్రాక్టీస్ ఇట్. ఈ రికార్డింగ్కి ముందు నేను ఆఫీస్లో ఐ వాజ్ ఇన్ ప్రేయర్, ప్రార్థనలో ఉన్నాను. ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఈ సేవను మీరు జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థన చేశాను. ఒక్కటే జవాబు సేవకు, యేసు చెప్పినది చేయుట. ఏం చెబుతున్నాడు యేసు? నిన్ను ఏం చేయమంటున్నాడు? సర్వలోకానికి వెళ్ళి సువార్త నిమ్మన్నాడు. అది చేయుట ఎవరు ప్రారంభించినా విశ్వవిఖ్యాత ప్రభావిత వ్యక్తులుగా మారిపోయారు. అనేక మంది ప్రపంచ భక్తులు, ప్రపంచ జ్ఞానవంతులు, దే ఆర్ ఫాలోయింగ్ క్రైస్ట్. యేసుక్రీస్తును ఫాలో అవుతున్నారు. ఇది మనం గుర్తెరగాల్సినటువంటిది. వారు అలాగున చేశారు. లోతునకు నడిపించాలట, వలలు వేయాలట. ఒక సీక్రెట్ చెబుతున్నాడు, గో ఇంటూ డీప్. లోపలికి వెళ్ళండి, లోనికి వెళ్ళండి. దే డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ద ఫిష్ ఇన్ దట్ ఏరియా, బట్ గాడ్ నోస్. పేతురుకి ఆ ఆలోచనే లేదు ఆ స్థలంలో చేపలు ఉంటాయని. ఎక్కడికి వెళ్ళాలో ఆయన చెబుతాడు. వేర్ టు మూవ్, ఎక్కడికి తరలాలో చెబుతాడు. అబ్రహామా, తండ్రి ఇంటిని వదిలిపెట్టి నేను చెప్పిన చోటకు రావయ్యా. చెప్పిన మాట చేయాలి, చెప్పిన చోట కూడా పని చేయాలి, చెప్పిన విధముగా పని చేయాలి. సరెండరెన్స్ అండ్ ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటకు లోబడుట దీవెనకరం. ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. యేసు మాటలు బంగారపు మూటలే. Then why all the Christians are poor? They didn't take it into the hearts of the people. వారి హృదయాల్లోనికి వాక్యాన్ని తీసుకోవటం లేదు, దాని శక్తిని తీసుకోవటం లేదు. కీర్తనల గ్రంథంలో చెప్పినట్లుగా అతడు చేయునది అంతయు సఫలమగును. ఎప్పుడు సఫలమవుతుంది? దేవుడు చెప్పినట్లుగా చేసినప్పుడు అతడు చేయునదంతయు సఫలమగును.
దేవుని యొక్క వాక్యము చొప్పున దివారాత్రము ధ్యానించేటువంటి వాడు చేయునది అంతయు సఫలమగును. దేవుడు ఆజ్ఞాపించినది ఆజ్ఞాపించినట్టు చేసిన వాడు చేయునదంతయు సఫలమగును. కనుక మనం మన లైఫ్లో ఇది ప్రధానంగా నేర్చుకోవాలి. దేవుడు మనలను ఏమి చేయమంటున్నాడు, ఇది ఎలా తెలుస్తుందంటే దేవుని వాక్యము విస్తృతంగా చదవాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది. తర్వాత నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. వారు అలాగున చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోతున్నాయి. విస్తారమైన చేపలు పట్టిరి. దేవుని మాట సరిగా తూచ తప్పకుండా మనం గనక వింటే ఆచరిస్తే మనం సాధారణంగా వచ్చే ఫలితాల కంటే భిన్నంగా విస్తృతమైన ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయి. ఊహించనటువంటి ఫలితాలు మనకు వస్తాయి. ఇది అద్భుతం. వారు అలాగున చేసి విస్తారమైన చేపలు పట్టింది. ఇది నీ లైఫ్లో నా లైఫ్లో ఒక పెద్ద పాఠం కావాలి. అలాగున చేశారు. ఎప్పుడైతే దేవుని వాక్యము చొప్పున ఎవరైనా చేస్తారో దేవుని యొక్క సార్వభౌమిక అధికారం ఫోర్స్లోకి వస్తుంది, ఆచరణలోకి వస్తుంది. అంతే, మెగా బ్లెస్సింగ్, మెగా ప్రొడక్షన్ వస్తుందన్నమాట. వాళ్ళు ఎన్నడూ కూడా అంత గొప్ప విశేషమైన చేపల రాశిని వాళ్ళు చూచి ఉండలేదు. మరొక సువార్తలో రాస్తాడు, అంత గొప్ప చేపల రాశిని వాళ్ళు ఎప్పుడు చూడలేదని. హ్యూమన్ ఎక్స్పెక్టేషన్కి మించి, హ్యూమన్ అండర్స్టాండింగ్కి మించి గాడ్స్ రిజల్ట్స్ వస్తాయి. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. కనుక మానవుడు దేవుని మాట వినుట వలన అతనికి సమృద్ధి అయిన దీవెన కలుగుతుంది. చూడండి, నమ్ముటకు వీలు కాని పరిస్థితుల మధ్య, అంగీకరించుటకు అనుకూలత లేని పరిస్థితుల మధ్య, ఒప్పుకొనుటకు అహంకారం అడ్డొచ్చేటువంటి పరిస్థితుల మధ్య దేవుని మాటకు లోబడ్డాడు పేతురు. ఎందుకంటే యేసు ప్రభువు వడ్రంగివాడు, పేతురు జాలరి. వృత్తిరీత్యా వడ్రంగి జాలరి. జాలరి పనిలో జాలరి నిపుణుడు కదా. వడ్రంగి జాలరికి చెబుతున్నాడు లోతుకి పోనించి వలవేయమని. జాలరికి అహంకారం అడ్డొస్తుంది సాధారణంగా. ఇది నా ప్రొఫెషన్, నాకు తెలుసా, నీకు తెలుసా. కానీ అక్కడ ఆ సమస్య పేతురు తీసుకురాలేదు. నీ మాట చొప్పున ఏలినవాడ, మాస్టర్. దీన్ని గ్రీకు భాషలో ఎపిస్టేట్స్ అని అన్నారు. అంటే సూపరింటెండెంట్, అంటే లోక నిర్వాహకుడా అని అర్థం. ఎపిస్టేట్స్ అంటే సూపరింటెండెంట్, అంటే హూ కెన్ కోఆర్డినేట్ ఆల్ ద థింగ్స్. డివైన్ ఆఫీస్ యొక్క థింగ్స్ అన్నీ ఆర్గనైజ్ చేసేటువంటి పవర్ ఉన్నవాడు యేసుక్రీస్తు, నిర్వాహకుడు. మనకి హెబ్రీ 1:3 నిర్వాహకుడు, కోఆర్డినేటర్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. కాబట్టి మనకు ఏలినవాడా, నీ మాట చొప్పున వలలు వేస్తాం. అలా చేశారు. విస్తారమైన చేపలు రాసి గొప్ప గుట్టడు వచ్చాయి, వలలు పిగిలిపోయాయి. అంతటి ఫలితాన్ని ప్రభు ఇచ్చాడు. ఏం చెప్పాలనుకున్నాడు ఆయన? చేపలు ఇవ్వాలనుకున్నాడా? డబ్బు ఇవ్వాలనుకున్నాడా? చేపలు అమ్ముకొని డబ్బు చేసుకోండి అన్నాడా? వాటికంటే ప్రధానం నన్ను వెంబడించండి అన్నాడు. మీరు గమనించండి, వారు దోణెలను, చేపలను, వలలను విడిచి యేసును వెంబడించారు.
కనుక ఏది భాగ్యం? చేపల రాశి భాగ్యమా, యేసును వెంబడించుట భాగ్యమా? ఇవాళ చాలామంది క్రైస్తవులు దేవుని మాట విని ధనవంతులు కావాలని ఆశపడుతున్నారు. ధనవంతుడగుట కంటే, భౌతికపరమైన ధనవంతుడగుట కంటే ఆధ్యాత్మికంగా యేసు అనుచరుడుగా ఉండటము కంపారిజన్లో ఔన్నత్యముతో కూడినది అనే భావన వారిలోకి వచ్చేస్తుంది. ఆయన సమస్తానికి కర్త, కొనసాగించువాడు. ఆయనతో మనం ఉంటే మన జీవితానికి ఏం కావాలో ఆయన చూస్తాడు. మనం డిజైన్ చేసిన వాటితో, మనం ఇండిపెండెంట్ విజ్డమ్తో, హ్యూమన్ ఎక్స్పెక్టేషన్ వితౌట్ గాడ్స్ ప్లాన్, దైవ ప్రణాళికకు పని లేకుండా మానవుడు తన సొంతగా ఆలోచించిన బెటర్ వేస్తోని మానవుని జీవితం సంతోషంగా ఉండలేదు. ప్లీజ్ నాట్ ఇట్. మీరు చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. చాలామంది అనుకుంటారు పేతురుకు 2 దోణెల రాశంతటి చేపలు ఇచ్చాడు, బోల్ డబ్బు వచ్చింది అనుకుంటున్నారు. మనీ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఇట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ మోర్ దాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్స్ ఒబీడియన్స్. దేవుని వాక్యము కంటే, వాక్యమునకు లోబడుట కంటే ధనార్జన ముఖ్యం కాదు. మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ నీడెడ్, but more than that, obedience to the God and His word is essential. Not only need, it is essential. It is the requirement. It is the basic fundamental. కనుక ఇది మనం అర్థం చేసుకోవాలి. వారు అలాగున చేసి చేపలు విస్తారంగా పట్టారు. వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయాలని వారికి సంజ్ఞల చేత వారిని పిలిచారు. వారు కూడా వచ్చారు. వారు 2 దోణెలు ములిగేటట్టుగా నింపారు. 2 దోణెలు ములిగేట్టుగా నింపారు. దేర్ వాజ్ నో ప్లేస్ ఇన్ ద బోట్స్. ఇంకా చేపలు మిగిలితే వదిలేశారేమో కూడాను. ఒక్క పర్యాయం వల వేస్తే బోట్ పూర్తిగా నిండుదనే చరిత్ర ఎక్కడ లేదు. కానీ ఇప్పుడు 2 బోట్స్ నిండిపోయాయి. ఇట్ ఈజ్ ఎ టీమ్ వర్క్ గాడ్ ఈజ్ టీచింగ్ దెమ్. దేవుడు ఏవైతే ఫలితాలు ఇస్తున్నాడో వాటిని మల్టిప్లై చేయటానికి చాలా జాగ్రత్తగా వినాలి. పేతురు పట్టిన రాశిలో వెనక్కి తేగలిగేవన్నీ 1 దోణిడే. కానీ సంజ్ఞలు చేసి యోహాను దోణి తెచ్చుకోవటం వల్ల 2 దోణెల చేపలను తీసుకొని వచ్చాడు. కాబట్టి when you share your blessing, it will double. When you share your blessing, it will automatically double and it blesses others also. కానీ ఇది ఇండియాలో అలవాటు లేదు. మనం వ్యక్తిగతంగా దీవించబడటం, మనం అనేకులకు దీవెనగా మారిపోవటం, ఈ 2 కూడా అభ్యాసంలో ఇండియన్ క్రిస్టియన్స్కు తక్కువగా ఉన్నది. ఇట్ ఈస్ ట్రూ అకార్డింగ్ టు మై అండర్స్టాండింగ్. నా ఆలోచన చొప్పున నేను ఆలోచించినప్పుడు భారతదేశంలో ఆ విధంగా లేదు పరిస్థితి. ఎవ్వరూ మరొకరికి దీవెనగా మారాలనుకోరు. దీవెనంతా నా ఇంటికే రావాలనుకుంటాడు తప్ప నేను పొందు దీవెన నాతో పాటు 10 మందికి రావాలని అనుకోడు. అది ప్రాముఖ్యం. కనుక ఇతరులను సంజ్ఞలు చేసి పిలిచారు. సంజ్ఞలు చేసి పిలిచారు. ఇట్ ఈస్ ద పార్ట్నర్షిప్ మినిస్ట్రీ. పార్ట్నర్షిప్ వర్క్ కోఆర్డినేషన్ ఇది చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. కోఆర్డినేట్ విత్ అదర్ పీపుల్, ప్రొఫెషనల్స్. ఎప్పుడైతే అది ఉంటుందో అక్కడ బ్లెస్సింగ్ ఉంటుంది. ఇవాళ పాస్టర్స్ ఇండిపెండెన్స్ అనే పేరు మీద వేరొకరితో కలవరు, సంఘాన్ని కలవమని చెప్పరు. దే డోంట్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ యూనిటీ అండ్ షేరింగ్. వాళ్ళకు ఐక్యత వలన, పంచుకొనుట వలన కలుగుతున్నటువంటి దీవెన వారికి అర్థం కావటం లేదు. ఇక్కడ పేతురు, యోహాను విడివిడిగా దోణెల ఓనర్స్. కానీ ఒకరికి వచ్చిన సంపద ఇద్దరు కూడా తమ బోట్స్లోకి తెచ్చారు. బోత్ ఆఫ్ దెమ్ లెఫ్ట్ ద హోల్ ఫిష్. ఆ చేపల రాశంతటిని ఇద్దరు వదిలేశారు, ప్రభువుని వెంబడించారు. కనుక మనకేమర్థం అవుతుందంటే ఒక సావరిన్ గాడ్
ఇన్ ఫ్లెష్, శరీరంలో సంపూర్ణముగా దేవుడు ఉండి ఆయన శరీరాన్ని వినియోగించుకుంటున్నాడని వాళ్ళకి అర్థమైంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువును వారు వెంబడించడానికి వారి వృత్తిని సహితం వదిలేయటానికి సంకోచించలేదు. ఎందుకంటే వారి వృత్తి వలన పోషించబడతామని ఒకప్పుడు నమ్మారు, కానీ ఇప్పుడు ప్రభువు వలన పోషించబడతామని నమ్మబట్టి ఆయన వెంబడించారు. ప్లీజ్ నోట్ ఇట్. ప్రభువు వలన మనము పోషించబడతాము, సంరక్షించబడతాము, ప్రతి అవసరం తీర్చబడుతుంది అనే నమ్మకం ఉన్నవాడే దేవుని సేవలో రాణిస్తాడు, లేకపోతే రాణించడు. ఇతరులకు మాదిరిగా అట్టివాడే ఉండగలుగుతాడు తప్ప వేరొకడు ఉండలేడు. తర్వాత 7వ వచనంలో, వారొక దోణిలోని తమ పాలివారు వచ్చి తమ తోటివారు వచ్చి తమకు సహాయం చెయ్యాలని వారిని పిలిచారు. సహాయము చేయమని ఇతరులను పిలుచుట, పార్ట్నర్షిప్ వర్క్. సహాయము చేయమని సంజ్ఞలు చేసి పిలుచుట. సంజ్ఞలు ఎందుకు చేశారంటే దే వర్ నాట్ ఆడియబుల్. వీళ్ళ మాట వాడికి వినపడదు, కానీ మనుషులు కనబడుతున్నారు. మాట వినపడనంతటి దూరంలో ఉన్న వాళ్ళని పార్ట్నర్స్గా పిలిచారు. ఇవాళ మనం నేర్చుకోవాలి. మాట వినపడనంతటి దూరం ఉన్న వాళ్ళని పార్ట్నర్గా పిలిచారు. కాబట్టి వీ నీడ్ టు కాల్ అపాన్ ద పీపుల్ ఫర్ అవర్ పార్ట్నర్షిప్ ఇన్ మినిస్ట్రీ. యేసు ప్రభువు చెప్పిన పని, మనకు చెప్పిన పని మనం చేయటానికి వేరొకరిని కూడా పిలుచుకొని మనతో పాటు దేవుని పనిలో మనతో భాగస్థులనుగా చేసుకొనుట అనేది ఇక్కడ కనిపిస్తోంది. దాని ఫలితం ఏంటంటే యోహాను ఆ అనుభవానికి ఒక చక్కటి సాక్షి అయ్యాడు. పేతురు అపోస్తలులలో ఎల్డర్ వన్ అయితే యంగర్ వన్ జాన్ యోహాను ఆ తరువాత మనకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త రాశాడు, 3 పత్రికలు రాశాడు, ప్రకటన గ్రంథం రాశాడు. పేతురు యొక్క అనుభవంలో యోహాను పాలి భాగస్థుడయ్యేటట్లు పేతురు ఇన్వైట్ చేశాడు. ఇవాళ ఎవడి పరిచర్య వాడిదే, ఎవడి కుంపటి వాడిదే అన్నట్టు తయారైపోయారు. ఏమండి, ఒక సేవకుడు వేరొక సేవకుడిని పిలిచి తన పరిచర్యలో వినియోగించుకుని అతనికి దీవెనగా మారవచ్చును కదా? లేదు 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 లేదు, అంతా మన కడుపే తినేయాల. ఇట్స్ వెరీ సాడ్ కల్చర్. 8వ వచనం, ఎప్పుడైతే 2 దోణెల నిండా మత్స్యములను చేపలను నింపారో పేతురు ఆలోచనలో పడ్డాడు. హూ ఈజ్ హీ? ఇటు చూస్తే చేపలు ఆయన మాట వింటున్నాయి, సృష్టి ఆయన మాట వింటోంది. అంటే ఏదో కనెక్షన్ ఉంది. ఏమిటా కనెక్షన్? హీ ఈజ్ ద క్రియేటర్. ఆయన సృష్టికర్త. అందుకే ఆ చేపలు రాసులుగా వచ్చేసాయి. అప్పుడు పేతురుకు అర్థం అవుతుంది, ప్రభువా ఏమన్నాడు? ప్రభువా. అక్కడేమన్నాడండి, మనకు ఏలినవాడా, 5వ వచనంలో ఏలినవాడా అన్నాడు. 8వ వచనంలో ప్రభువా అన్నాడు. అడోనాయ్, ప్రభువా అంటున్నాడు. అండర్స్టాండింగ్ మారింది. అండర్స్టాండింగ్ ఇంకొంచెం డీపర్ అయ్యింది. వెన్ యూ ఎక్స్పీరియన్స్ గాడ్, యువర్ అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్ విల్ బికమ్ డీపర్ అండ్ మోర్ డీపర్. నిన్ను దేవుడు సంధిస్తున్నప్పుడు దైవానుభవం నీలో లోతుగా తెలియబడుతుంది. పేతురు యేసును మొదట ఏలినవాడా అన్నాడు, తర్వాత ప్రభువా అన్నాడు. ప్రభువా అన్నప్పుడు ఇంకో కనెక్టెడ్ వర్డ్ వాడాడు, పాపాత్ముడను అన్నాడు. యేసు వైపు చూస్తే ఆయన ప్రభువని గ్రహించాడు. పేతురు తన వైపు ఇమ్మీడియట్గా చూసుకుంటే తాను పాపాత్ముడనని గ్రహించాడు. దట్ ఈజ్ ద యాక్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్.
పరిశుద్ధాత్ముని యొక్క కార్యం ఏమిటంటే మనలను సర్వసత్యములోనికి నడిపించును, మనలను ఒప్పింపచేయను. రైట్? కనుక పరిశుద్ధాత్మ దేవుడు పేతురు అంతరంగంలో పనిచేయటం ప్రారంభించాడు. అది వెంటనే ఫలితం ఇచ్చింది. ప్రభువా పాపాత్ముడును. ప్రభువా అంటే ఓ మై లార్డ్, ఓ మై గాడ్. అర్థమైందా? నా దేవుడు అయ్యా నువ్వు అని నేను గుర్తించాను. నేను పాపాత్ముడని గుర్తించాను. దేవునికి పాపికి సంబంధం ఏంటి? నన్ను విడిచి వెళ్ళిపోయా. హీజ్ inability and ineligibility was understood. అతనికి అర్థమైపోయింది ఏంటంటే నేను పనికిరాను, నేను పాపాత్ముడిని, నేను యోగ్యుడిని కాదు నీ సన్నిధికి రావటానికి. వెంటనే మీకు ఏమైనా గుర్తొస్తుందా? సుంకరి ప్రార్థన. సుంకరి మందిరంలోకి వెలుపట ఉండి గేటు వెలుపట రొమ్ము కొట్టుకొచ్చి ఏడుస్తున్నాడు. అయ్యో నేను పాపాత్ముడను, అయ్యో నేను పాపాత్ముడను ప్రభువా అని చెప్పి సుంకరి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. పరిసయ్యుడైతే లోనికి వెళ్ళి నేను నీతిమంతుడని ప్రకటించుకున్నాడు. పేతురు పాపాత్ముడను అని చెప్పుకొనడం ద్వారా పాపక్షమాపణ పొందుటకు అర్హుడుగా ఎంచబడుతున్నాడు, ఎంచబడ్డాడు. అంతే యేసు భయపడవద్దు అని అభయం ఇచ్చాడు. నేను పాపాత్ముడను, నన్ను విడిచిపోము అనగా ఎందుకు పాపాత్ముడును అంటున్నాడంటే ఇంతగా నేను పొందుటకు యోగ్యుడను కాను. మీకు ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు కూడా దేవుడితో ఇదే అంటాడు, దేవా నేను ఒంటి చేత్తో వెళ్ళాను, ఇప్పుడు గుంపులో వచ్చాను, నేను నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటి వాడిని, ఇంతగా నేను పొందటానికి నేను అర్హుడిని కాదు అంటాడు. ఇట్ ఈస్ ట్రూ. దావీదు అంటాడు, దేవా నేను ఏ పాటి వాడిని నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి అంటాడు. అవును, కానీ ఆయన జ్ఞాపకం చేసుకున్నాడే. ఆ చేపల రాశిని చూచినప్పుడు, విస్తారమైన చేపలను వాళ్ళు చూచినప్పుడు విస్మయము పొంది ప్రభువా నన్ను విడిచిపెట్టయ్యా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోనాయన, నేను వర్ది కాదన్నాడు. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారుడు యాకోబు యోహాను విస్మయమందిరి. ఒక పేతురు ఒక్కడే కాదు, యాకోబు యోహాను వీళ్ళు ముగ్గురు కూడా అపోస్తల్స్ అయ్యారు. వీళ్ళు ఆశ్చర్యపడ్డారు. దే విట్నెస్డ్ ద మిరకల్ డైరెక్ట్లీ. దే విట్నెస్డ్ ఇట్. వాళ్ళు కళ్ళారా చూచారు. ఆయన ఆజ్ఞ ఇవ్వటం, వీళ్ళు వలలు వేయటం, విస్తారమైన మత్స్యాలు పడటం అంతా కూడా కంటికి కట్టినట్టుగా ఒక పర్సనల్గా జరిగి వాళ్ళ కళ్ళ ముందు కనపడేటప్పటికీ వాళ్ళు ఆయన మీద అపారమైన విశ్వాసం ఉంచారు. ప్రభు అంటున్నారు, భయపడకము, భయపడకము. పేతురుకు తెలియదు. భయపడకము పేతురు, ఇప్పటి నుండి నీవు సావరిన్ ఫౌండేషన్ ఆఫ్ గాడ్. పేతురు నువ్వు నా సేవ చేస్తావా అని అడగల, ఒక డిక్లరేషన్ ఇస్తున్నాడు. ఇప్పటి నుండి నీవు, ఎప్పటి నుండి? ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ముందువు అని సీమోనుతో చెప్పాను. ఒక్క పదమేనండి, నో ఎక్స్ప్లనేషన్, నో ఎక్స్ప్లనేషన్. ఏ విధమైనటువంటి వివరణ ఇవ్వకుండానే పేతురుకు అర్థమవుతోంది ఏంటంటే నా లైఫ్ గురించి ఆయనకి డిజైన్ ఉంది, నా లైఫ్ గురించి దేవునికి ఒక డిజైన్ ఉందని అర్థం చేసుకున్నాడు. మౌనంగా వెంబడించాడు. మనుషులను పట్టు జాలరి అనే ఉద్యోగం ప్రపంచంలో ఎక్కడ లేదు. అది యేసు ప్రభు ఇంట్రడ్యూస్ చేసినటువంటి జాబే అది. మనుషులను పట్టు జాలరి, చేపలు పట్టే జాలరు ఉంటాడు, కానీ మనుషులు పట్టే జాలరు ఎక్కడ ఉంటాడు? మనుషులు పట్టువాడు అని అంటే భూమి మీద ఉన్న మనుషులను ప్రభువు యొక్క సువార్తతో పట్టుకొని ఆ వలతో క్యాచ్ చేసి పరలోకానికి ప్రభు ఎదుటకు తీసుకొచ్చి నిలబెట్టేవాడు అన్నమాట. అందుకే పేతురు భక్తుడు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మొట్టమొదటి ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షించబడ్డారు.
మనుషులను పట్టాడు. విస్తారమైన, ఇక్కడ యేసుతో ఫస్ట్ ఎన్కౌంటర్. ఇది యేసుతో అతనికి ఫస్ట్ ఎన్కౌంటర్. గలిలయ సముద్రం దగ్గర ఈ గెన్నేసరతు సరస్సులో చేపలు పట్టినప్పుడు విస్తారమైన చేపల రాశి పెంతెకొస్తు పండుగ నాడు విస్తారమైన జనుల రాశి 3,000 మంది ఏకకాలంలో ప్రభు దగ్గరికి వచ్చేసారు. మనుషులను పట్టు జాలరి, చేపలను పట్టు జాలరి, మనుషులను పట్టువాడిగా రూపాంతరము చెందాడు. అన్ఇమాజినరీ, ఊహింప శక్యము కాని మరాకల్ అతని జీవితంలో జరిగింది. ఎస్ డియర్ ఫ్రెండ్స్, ఒక వ్యాపారంలో ఉన్నవాడిని తీసుకుని వచ్చి ఆత్మల సంపాదనను పరలోకపు వ్యాపారంలో పెట్టాడు. ఇట్ ఈస్ ద హెవెన్లీ బిజినెస్. ఇట్స్ ద హెవెన్లీ బిజినెస్. Evangelism and soul salvation, souls saving, or both are the evangelism, both are the heavenly business. పరలోక సంబంధమైనటువంటి వ్యాపారంలోనికి వాళ్ళని ఆహ్వానించాడు. వాళ్ళ ఫలితము గొప్పదిగా ఉండబోతోంది. దే ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ 100-fold ఇన్ ఎవ్రీథింగ్. చేపలు పడితే 100 రెట్లు ఎదుగుతాడా? ఒక మాటలో చెప్పాలంటే అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 3వ అధ్యాయాలు మీరు చదివితే 3,000 మంది, తర్వాత 5,000 మందిగా పెరిగిపోయిన సంఘం తమ ఆస్తులన్నీ అమ్మి తీసుకొచ్చి పేతురు గారి పాదాల దగ్గర పెట్టేశారు. 5,000 మంది 5,000 మంది ఆస్తులమ్మి తీసుకొచ్చి పేతురు పాదాల దగ్గర పెట్టారనంటే ఎంత బంగారం వచ్చి ఉండాలి, ఎంత నగదు వచ్చి ఉండాలి. ఆలోచించండి. పేతురు పాదాల దగ్గర పెట్టాడు. పేతురు బంగారం పాదాల దగ్గరికి వెళ్ళ, బంగారం పేతురు పాదాల దగ్గరికి వచ్చింది. కానీ హీ రిఫ్యూజ్డ్ ఇట్ టు ఆర్గనైజ్. దానిని ఆర్గనైజ్ చేయటానికి పేతురు రిఫ్యూజ్ చేశాడు. He doesn't want to distribute the money. He wants to distribute the gospel. Distribution of gospel is powerful than, useful than distribution of money. Please understand. ధనము పంచుట కంటే సువార్తను పంచుట శ్రేష్టమైనటువంటిదని దేవుని వాక్యం చెబుతుంది. కానీ సువార్థికులు దీన్ని గుర్తెరక్క ధనం పంచే దిక్కుగా వారు బిల్డ్ అవ్వాలని చూస్తున్నారు. ఇట్స్ ట్రూ. ప్రభు వారితో చెప్పిన మాట, నువ్వు మనుష్యులను పట్టువాడవై ఉంటావు అనగా వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి. ఏమి గొప్ప మాటలండి ఇవి! చేపల రాసి చూడటం ఏంటి, ప్రభువును చూడటం ఏంటి, దోణెలను బయటికి తేటం ఏంటి, ఆ వ్యాపారాలు ఎంతకాలంగా చేస్తున్నారు, ఆ మార్కెట్ ఎంతకాలంగా ఆర్గనైజ్ చేస్తున్నారు, అవన్నీ వదిలేయటం ఏంటి? కుటుంబాలతో డిస్కస్ చేయలేదు, కులంతో డిస్కస్ చేయలేదు, కుటుంబ పెద్దలతో డిస్కస్ చేయలేదు, భార్యతో డిస్కస్ చేయలేదు. They took a decision to follow Jesus Christ. The influence and the impact of Christ made them to follow. వాళ్ళు యేసును వెంబడించినట్టుగా ఆ ప్రభావము వారిని పురికొల్పటం మనం చూస్తాం. నాకు ప్రభు యేసే పరిష్కారంలో నేను 3వ పర్యాయం బైబిల్ పూర్తి చేసిన తర్వాత నాకు ఇచ్చిన ఆలోచన ఏమిటంటే, భయంకరమైన మామూలుది కాదు అది. 100 ప్రపంచ భాషలలో బైబిల్ని తర్జుమా కొరకు 4వ పర్యాయం ప్రారంభించానన్నాడు. ఎన్ని 100 కోట్లు కావాలి, ఏమి కావాలి నేను ఎన్నడూ ఆలోచించలేదు. నేను మనుషులతో సంప్రదించలేదు. పౌలు అంటాడు, నేను రక్తమాంసాలతో సంప్రదించలేదు అంటాడు. అంటే ఐ నెవర్ కన్సల్టెడ్ విత్ ఎనీ హ్యూమన్ అండ్ దేర్ ఎక్స్పీరియన్సెస్. ఎవరికి ఉంటుందండి అట్లాంటి ఎక్స్పీరియన్స్? 100 భాషల్లో
తర్జుమా చేసేయటం కామెంటరీ అంటే ఇజ్ ఇట్ ఎ జోక్? అది అసలు భయం వేయలేదండి నాకు, భయం వేయలేదు. 100 భాషలేమిటి, నేనేమిటి, చేతిలో పైసలేని వాడిని ఏమిటి, ఎట్లా చేస్తాను, నాకేమి తెలియదండి. బట్ ఐ డిక్లేర్డ్ ఇట్. మా నాన్నగారు సాక్ష్యం చెప్పారు, నాకు కూడా చెప్పలేదండి. ఏమిటో ఇప్పుడు 100 భాషలు అంటున్నాడు, దేవుడు మాట్లాడాడట, నాకు అర్థం కావట్లేదు అన్నాడు. ఈవెన్ టుడే, ఈరోజు కూడా 5 పైసలు జేబులో లేవు. బట్ గాడ్ ఈజ్ మూవింగ్. దేవుడు తన పని చేస్తున్నాడు. అర్థం చేసుకోవాలి. దోణెలను దరికి చేర్చి సమస్తము విడిచిపెట్టి ఒక్కటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు విత్తారు, సమస్తము విడిచిపెట్టి వాళ్ళు విత్తారు దాన్ని. పెంతెకొస్తు పండుగ నాడు సమస్తము విడిచిపెట్టి వెంబడించిన వారు 3000 మంది, 5000 మంది వచ్చి వారి గుంపులో చేరారు. వారొక్క విత్తనం వేస్తే కొన్ని వేల విత్తనాలను దేవుడు వారికి ఇచ్చాడు. మీరు ఆలోచించండి, ప్రపంచం ఇవాళ క్రిస్టియానిటీ రీచ్ అయిందంటే కారణము వారు వేసినటువంటి విత్తనాలు, త్యాగపు విత్తనాలు వాళ్ళు వేశారు. కనుక దేవుని సేవ ఫలించుట త్యాగముతోనే సాధ్యమవుతుంది. ఇట్స్ నాట్ బై మనీ మేకింగ్ ఆర్ బై బిజినెస్ డూయింగ్, ఇట్స్ బై సాక్రిఫైసింగ్. ఇది మనం మర్చిపోకూడదు. సాక్రిఫైస్ ద్వారా దేవుని యొక్క సేవ విస్తరిస్తుంది. 12వ వచనము మొదలుకొని 14వ వచనము వరకు ఉన్నటువంటి వాక్య భాగమున ఒక కుష్ఠరోగిని ప్రభువు బాగు చేసిన విధానం కనిపిస్తోంది. చదువుకుందాం. ఆయన ఒక పట్టణములో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠ రోగముతో నిండిన ఒక మనుష్యుడు ఉండెను. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని అనెను. ఆయనను వేడుకొనెను. అప్పుడు ఆయన చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవ కమ్మని అనగానే కుష్ఠరోగము వానిని విడిచెను. అప్పుడు ఆయన, నీవు ఎవనితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్షాత్తమై నీ దేహమును కనపరుచుకొనమని, నీవు శుద్ధుడమైనందున మోషే నియమించిన కానుకలు సమర్పించుమని ఆజ్ఞాపించెను. ఆయన ఒక పట్టణములో ఉన్నప్పుడు, మనకు ఇదే వర్తమానము మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం నుండి రాయబడ్డాయి. మత్తయి 8లో మొట్టమొదటి వచనం మొదలు ఆయన కొండ మీది ప్రసంగం ముగించి దిగి వస్తూ ఉండగా కుష్ఠరోగి ఒకడు యేసును ఎదుర్కొని మాట్లాడిన మాటలు ఇక్కడ కూడాను అవే మాటలు మనకు తెలియచేయబడుతున్నాయి. దయచేసి మీరు ఒకసారి చూడండి. యేసుక్రీస్తు ప్రభువు పట్టణములో ఉన్నప్పుడు కుష్ఠరోగముతో నిండిన, అంటే ఒళ్ళంతా కూడా అతను కుష్ఠరోగముతోనే నిండి ఉన్నాడు. ఒళ్ళంతా కూడాను కుష్ఠరోగముతోనే నిండి ఉన్నది. అతడు ప్రభువుని అడుగుతున్నాడు, సాగిలపడ్డాడు ప్రభువుని చూచి. ఇది మనం మత్తయి 8 ప్రకారం చూస్తే కొండ దిగువన ఉండి కొండ మీది ప్రసంగం వింటున్నాడన్న మాట. కొండ మీద ప్రసంగం యేసు చేసినటువంటి శీర్షిక పతాక ప్రసంగం, అది అతి ఉత్కృష్టమైన ప్రసంగం అన్నమాట. దట్ చేంజ్డ్ మెనీ లైఫ్స్, ఎన్నో జీవితాలను ఆ ప్రసంగం మార్చింది. కనుక ఏదైతే కొండ మీద యేసు ప్రకటించాడో దాన్ని విన్నటువంటి కుష్ఠరోగి ఏం చేస్తున్నాడు? యేసు ఎదుటకొచ్చి సాగిదల పడ్డాడు. వినుట వలన విశ్వాసము కలుగును అని వ్రాయబడినది.
కనుక యేసు మాటలు అతనిలో విశ్వాసాన్ని జనింపచేశాయి. కుష్ఠరోగి అయినప్పటికీ కూడాను అతనిలో విశ్వాసము పుష్కలముగా ఉన్నది. అయితే అతడు ఆ డౌట్ ఏమిటంటే, ఆయన శక్తి కలిగిన వాడని నమ్ముతున్నాడు, కానీ ఆయన ఇష్టపడతాడా అనేది అతని సందేహం. నీకు ఇష్టమైతే నీవు నన్ను శుద్ధినిగా చెయ్యగలవు అన్నప్పుడు జీసస్ క్రైస్ట్ ఈజ్ ఏబుల్ టు హీల్ మీ. యేసు నన్ను బాగు చేయగలడనే నమ్ముతున్నాడు, కానీ ఆయనకి ఇష్టమా ఇప్పుడు చేయటం నాకు? యేసు యొక్క శక్తి మీద ఆయనకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది. తన పట్ల స్వస్థత ఇవ్వటానికి ఇష్టం ఉందో లేదో అనేది వాడి డౌట్. అయితే ప్రభువు ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని చెప్పాడు, నాకు ఇష్టమే. మనకు కూడా డౌటే, మనం ధనవంతులు అవటం దేవునికి ఇష్టమా? మనం ఆరోగ్యంతో ఉండటం దేవునికి ఇష్టమా? దేవుడు మనలను ధనవంతులను చేయగలిగిన సమర్థుడు. ఇట్స్ ఓకే, వీ ఆల్ బిలీవ్ ఇట్. కానీ మన జీవితంలో దాన్ని ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడనే మన డౌట్కి ప్రభువు నాకు ఇష్టమైన జవాబు చెబుతున్నాడు. ప్రతి మానవుడు ఆశీర్వదించబడటం దేవునికి ఇష్టం. ప్రతి మానవుడు దీవెనపరుడుగా ఉండటం దేవునికి ఇష్టం. ప్రతి మానవుడు సమృద్ధి కలిగి ఉండటం దేవునికి ఇష్టం. ప్రతి మానవుడు సంపూర్ణమైన ఆరోగ్యం కలిగి ఉండటం దేవునికి ఇష్టము. ఆయనకు ఏ అనుమానం లేదు, ఆయన ఏ విధమైన అభ్యంతరం లేదు ఆయనకి. మన పట్ల ఆయన ఇష్టం కలిగే ఉన్నాడు. ఎంత ఇష్టం అంటే కుష్ఠరోగిని ముట్టుకుని చెప్పాడు, నాకెంత ఇష్టం అయ్యా అని. కుష్ఠరోగిని ముట్టినటువంటి ప్రధాన యాజకుడు కూడాను అపవిత్రుడై 7 దినాలు బయట ఉండాలి. అట్లాంటిది యేసు కుష్ఠవ్యాధిగ్రస్తుని ముట్టినప్పుడు కుష్ఠరోగి బాగుపడ్డాడు, కానీ యేసు మైలపడలేదు, అపవిత్రపడలేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కనుక యేసుక్రీస్తు ప్రభువు బాగు చేసేవాడే కానీ ఆయన మైలపడేవాడు కాదు, ఆయన అపవిత్రుడు అయిపోడు. క్రిస్టియన్స్ గుర్తుపెట్టుకోవాలి, మనం ఎన్నడూ అపవిత్రులం కాము. ఎందుకంటే మన ప్రభువు మనల్ని పవిత్రంగా చేస్తున్నాడు. కనుక మీ అపవిత్రతను గురించి ప్రభువు నాకేం చేయలేడేమో అని భయపడద్దు మీరు. మీ అశక్తతను బట్టి ప్రభువు మీకేం చేయలేడేమో అని భయపడద్దు మీరు. ప్రభువు శక్తిని బట్టి ప్రభువు చేయగలనే విశ్వాసంతో ప్రభువు నీ పట్ల ప్రేమ కలిగి ఉన్నాడనే నమ్మకంతో నువ్వు వెళ్తే దేవుడు నీకు అన్ని చేస్తాడు. నేను ప్రభు సన్నిధిలో ఎన్నో అప్లికేషన్స్ పెట్టాను. ఇక్కడ వాడు వేడుకొనెను అనే పదం డియోమాయ్ అని రాశాడు గ్రీకులో, అంటే సప్లిమెంట్. ఆయనకి విన్నవించుకుంటున్నాడు, ఆయన బ్రతిమలాడుకుంటున్నాడు అన్నమాట. ఇట్స్ లైక్ an అప్లికేషన్. ఇట్స్ లైక్ an అప్లికేషన్. సప్లికేట్ అంటారు, అంటే విన్నవించుకోవటం. అంటే మెర్సీ ఆన్ మీ లార్డ్ అని అడగటం, నన్ను కనికరించు దేవా అని వేడుకోవటం. మీకు విషయం చెబుతానండి, నేను కూడా ఒక రోజున ఒక ప్రమాదకరమైన స్థితిలో పడ్డాను. నా అవివేకాన్ని బట్టి దేవుడు నన్ను, నా ప్రార్థన ఆలకించి నన్ను కరుణించాడు. ఆ ఎపిసోడు ఒక 6 monthsలో తీవ్రతరంగా 1 month జరిగింది. అది 6 months నడిచింది ఆ ఎపిసోడు. అందులో 1 month మాత్రం చాలా 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 క్రూషియల్ యాగని నేను అనుభవించాను. ఐ ప్రేడ్ అండ్ ఐ క్రైడ్ అంటు గాడ్. నేను ప్రార్థించాను, ఏడ్చాను ప్రభు దగ్గర. నన్ను కనికరించి దేవుడు దాని నుంచి విడిపించాడు. కుష్ఠరోగికి ఆప్షన్ లేదు, కుష్ఠరోగికి హీలింగ్ లేదు ఆ రోజున. అందుకే వాడు ప్రభు దగ్గర అడుగుతున్నాడు, ఐ ట్రస్ట్ యూ లార్డ్. నీకు శక్తి ఉందని నాకు తెలుసు, అయితే నీకు ఇష్టమా? అదే నా ప్రశ్న. దానికి ప్రభు అయితే నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని చెప్పాను. నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానిని ముట్టి చెబుతున్నాడు, శుద్ధుడవు కమ్ము అని అన్నాడు. అంతే. అలా అనగానే వాడు శుద్ధుడైపోయాడు. దేవునికి స్తోత్రం. కుష్ఠరోగం వాడిని విడిచింది. ఈ దేవుడు శక్తి కలిగినటువంటి వాడు, యేసు శక్తి కలిగినటువంటి వాడు. 13వ వచనం చివరిలోకి వచ్చేటప్పటికి అతడు బాగుపడినట్లుగా కనబడుతోంది. ఇన్స్టాంటేనియస్ హీలింగ్ అంటే తక్షణమే జరిగినటువంటి స్వస్థత కార్యం.
అలా జరిగినప్పుడు ప్రభు ఆయనతో అంటున్నాడు, అప్పుడు యేసు అతనితో, నీవు ఎవరితోనూ ఏమీ చెప్పక వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకుడికి కనపరుచుకో, నీవు శుద్ధుడమైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించు అని ఆజ్ఞాపించాడు. ఈ వచనాలను కనుక మనం చూస్తున్నట్లయితే యేసు ప్రభువు లేవీకాండం 14వ అధ్యాయం ప్రకారం ప్రధాన యాజకుడు పరీక్షించి ఒక వ్యక్తి శుద్ధుడని నిర్ణయించాలి. దానికి ఒక ప్రొసీజర్ ఉంది. పాప క్షమాపణ నిమిత్తం పరిశుద్ధుడగుట కొరకైన పాప పరిహారార్థ బలి ఒకటి. 2, పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి దేవుని ఆరాధించున్నట్లు దహన బలి. ఈ రెండింటినీ కూడా చేసిన తరువాత యాజకుడు అతనిని పరిశుద్ధుడిగా ఎంచి డిక్లేర్ చేస్తాడు. యాజకుడు డిక్లేర్ చేసే వరకు అతను పరిశుద్ధుడు కాడు. ప్లీజ్ నోట్ ఇట్. యేసు ప్రభు అతన్ని స్వస్థపరిచాడు, అతను స్వస్థపడ్డాడు, అతని దగ్గర ఇక రోగం లేదు, 100% రోగం లేదు. హీ ఈజ్ హీల్డ్ 100%. అయినా కూడా దాన్ని డిక్లేర్ చేసే అథారిటీ ఎవరికి ఇచ్చాడు? దేవుడు ప్రధాన యాజకునికి ఇచ్చాడు. అందుకే యేసు ప్రభు గో అండ్ అపియర్ బిఫోర్ ద హై ప్రీస్ట్, యాజకుల దగ్గరికి వెళ్ళు. లేదా అతని యొక్క కుమారులు అహరోను కుమారులను పెట్టాడు ఆ రోజుల్లో, మోషే కాలంలో. ఇప్పుడు ఎవరుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళు డిక్లేర్ చేస్తారు, నువ్వు కానుక సమర్పించుకో. దేవుడు నీకు ఇచ్చినటువంటి హీలింగ్ కోసం, స్వస్థత కొరకు దేవునికి అర్పణగా కృతజ్ఞతగా కానుక సమర్పించు. ఆ కానుక దేవుడు తింటాడా? దేవుని కోసం కాదు కానుక. దేవాలయాల్లో పనిచేస్తున్న వారందరి కొరకు దేవుడు ఆ కానుకను వినియోగించుకోమన్నాడు. థ్యాంక్స్ గివింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అది ప్రభు చెప్పింది. అందుకనే ఆయన 10 మంది కుష్ఠరోగులను బాగు చేసినప్పుడు కూడాను ఒకడు వెనక్కి తిరిగి వస్తే మిగతా 9 మంది ఎక్కడున్నారని అడిగింది. అందుకే థ్యాంక్స్ గివింగ్ ఫర్ గాడ్స్ మెర్సీ ఆన్ us. దేవుని యొక్క కనికరం మన మీదకి వచ్చినప్పుడు, మనలను బాగు చేసినప్పుడు, మనకు విడుదల ఇచ్చినప్పుడు, మనలను ఆదుకున్నప్పుడు we must say thanks to God before the people. ప్రజలందరూ ఎదుట మనం దేవుని స్తుతించాలి. 65వ సంకీర్తనలో కీర్తనకారుడు అదే అంటాడు, యెహోవా యందు భయభక్తుల కలిగిన వారలారా మీరందరూ కూడి వచ్చి ఆలకించండి, ఆయన నాకు చేసినటువంటి మేళ్లను గురించి నేను మీకు చెబుతాను అన్నాడు. పబ్లిక్ కన్ఫెషన్, ప్రజల ఎదుట ఒప్పుకొనుట, దేవుడు నాకు మేలు చేశాడని దేవుణ్ణి ప్రజల ఎదుట ఘనపరచుట మేలు పొందిన ప్రతి వ్యక్తి యొక్క బాధ్యతగా ప్రభు వారు ఇక్కడ మనకు తెలియచేస్తున్నారు. ఇక 15వ వచనం నుండి మనం 16వ వచనము వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో వ్రాయబడినటువంటిది. ఆయన ఇంకా అనేకమైన రోగములు ఉన్నటువంటి వారు తమ ఎదుకు వచ్చినప్పుడు బాగు చేస్తున్నాడు. ఇక్కడ ఒక పదం కుదుర్చుకొనుట అనే పదం మీరు గుర్తించాలి. తమ రోగములు కుదుర్చుకొనుటకు కూడుకొని వచ్చారు యేసు దగ్గరికి. బహుజన సమూహములు ఆయన మాట వినుటకు తమ రోగములను కుదుర్చుకొనుటకు వచ్చుచుండిరి. ఆయనను గూర్చినటువంటి సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. ఇవాళ ఇంటర్నెట్ అవైలబిలిటీ, సోషల్ మీడియా అవైలబిలిటీ ఉన్న రోజుల్లో కూడా మనలను గుర్చిన సమాచారం వ్యాపించడం లేదు. ఆ రోజుల్లో ఏమీ లేని రోజుల్లోనే యేసును గుర్చిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించింది అని చెప్పాడు. ఆయన గుర్చిన సమాచారం మరింతగా వ్యాపించింది, మరి ఎక్కువగా వ్యాపించింది. ఎందుకంటే కుష్ఠరోగముతో ఉన్నవాడు బాగుపడటం అనేది చరిత్రలో లేదు.
నయమాను బాగుపడిన తరువాత డివైన్ మెర్సీతో బాగుపడినటువంటి కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభువు కాలములో మాత్రమే ఉన్నారు అని ఆనాటి ప్రజలకు తెలుసు. ఆ కారణం చేత వాళ్ళు ఎంతో ఆయనను గుర్చిన సమాచారం వ్యాపింపచేశారు. బహుజన సమూహములు ఆయనను గురించి విన్నప్పుడు 2 కారణాల చేత ఆయన దగ్గరకు వచ్చారు. ఒకటి, ఆయన మాట వినటానికి వచ్చారు. 2, తమ రోగాలు కుదుర్చుకోవటానికి వచ్చారు. ఈ 2 ఏం తెలియజేస్తున్నాయి మనకు? ఈ 2 మనకేం తెలియజేస్తున్నాయి? రోగం ఉన్నవాడు వచ్చాడు, ఓకే, మరి వినటానికి ఎందుకు వచ్చారు? ఇంపార్టెన్స్ ఆఫ్ హిస్ టీచింగ్ అబౌట్ ద సాల్వేషన్, అబౌట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ దామ్. దేవుని యొక్క చిత్తము ఏమిటో వారి పట్ల తెలుసుకున్నట్లును, దేవునికి ఇష్టలై ఉండుట బ్రతుకుట ఎట్లో అర్థం చేసుకోవటానికి ధర్మశాస్త్రం యొక్క వివరణలను విత్ ఇట్స్ ఫుల్ ఆఫ్ ఇట్స్ ఎక్స్ప్లనేషన్, సంపూర్ణమైనటువంటి వివరణతోటి వాళ్ళు నేర్చుకున్నట కొరకును యేసునద్దకు వస్తున్నారు. యేసు పరలోక సంగతులను భూ సంబంధమైన ఉపమానముల చేత సవివరముగా తెలియచేస్తున్నాడు. ఆ కారణం చేత యేసును చూచుటకు, యేసు మాటలు వినుటకు, యేసు యొద్ద స్వస్థత నొందుటకు, అద్భుతములు పొందుటకు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. గ్రహించండి. ఒక్కసారి ఆనాటి గవర్నమెంట్ ఎట్లా ఫీల్ అయ్యి ఉంటుంది, ఆనాటి టెంపుల్ రిలీజియస్ లీడర్స్ ఎట్లా ఫీల్ అయ్యి ఉంటారు. ఇట్ ఈస్ అ సెన్సేషనల్ ఇష్యూ ఆన్ ద డే. ఆ రోజున ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి సంగతులుగా మనం చూస్తాం. అయితే ప్రభువు ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళుతూ ఉన్నాడు. రోగములను కుదుర్చుకున్నారు అని రాసింది. ప్రభు ప్రార్థన చేయడానికి వెళ్ళాడని రాసింది. రోగములను కుదుర్చుకోవటం గురించి 103వ సంకీర్తనలో ఆయన మీ సంకటములను కుదుర్చువాడు. సంకటములు కుదర్చబడాలి. అవి షార్ట్ టర్మ్ డిసీజెస్ కాదు, లాంగ్ టర్మ్ డిసీజెస్. చర్మ వ్యాధులు కానివ్వండి. ఇప్పుడు మనకైతే పరీక్షలలో తెలుస్తుంది బ్లడ్ ప్రెషర్, తర్వాత డయాబెటీస్, ఇట్లాంటివి లాంగ్ పీరియాడికల్ డిజార్డర్స్ తెలుస్తున్నాయి. ఇప్పుడైతే డయాగ్నోసిస్ ఉన్నాయి కాబట్టి తెలుస్తోంది. అయితే మరి ఆ రోజుల్లో ఎలా తెలిసింది? ఆ రోజుల్లో వాళ్ళు దీర్ఘకాలముగా ఉన్న రోగముల నుంచి విడుదల రావటానికి, పెరాలసిస్ ఉదాహరణకి, పారలైజ్ అయిపోయింది, ఎంతో కాలం అయిపోయింది, ఇక యాక్షన్లో లేవు, కాళ్ళు చేతులు అనుకున్న వాళ్ళు వచ్చారు, వాళ్ళు స్వస్థత పొంది వెళుతున్నారు. కనుక ఎవడు ఎప్పుడు ఎక్కడా బాగు చేయలేనటువంటి వాళ్ళు అన్నమాట వీళ్ళు. ఈ పర్టికులర్ టైంలో వర్డ్ ఆఫ్ గాడ్ ఇక్కడ చెబుతుంది ఏమిటంటే, ఎక్కడ వైద్యములో వారికి నెమ్మది దొరకక ఇక హోప్ వదిలిపెట్టుకున్న వాళ్ళు, హోప్ వదిలేసుకున్నారు, మాకు ఇక ఛాన్స్ లేదు స్వస్థత పొందడానికి అనుకున్నటువంటి వాళ్ళు. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ కూడాను ఈ టెస్టిమోనీస్ ద్వారానే ప్రభు దగ్గరికి వచ్చింది. టెస్టిమోనీస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ద చర్చ్. సంఘములో సాక్ష్య సమయం చాలా ముఖ్యం. ఎందుకంటే దీర్ఘకాల రోగముల నుండి విడుదల పొందిన వారు చెప్పిన మాటలే దీర్ఘకాల రోగములతో బాధపడుతున్న వారికి ఒక శుభవార్తగా వినపడుతున్నాయి. రైట్? కాబట్టి మీరు గమనించాలి, అట్లాంటి స్వస్థతలు ఇచ్చినప్పుడు ప్రభు ఆ తరువాత వచ్చినలోనే హీ డిడ్ నాట్ నెగ్లెక్టెడ్ ద ప్రేయర్, పర్సనల్ క్వైట్ అవర్ ఆయన మిస్ అవ్వకుండా ఆచరించాడు. ప్రజల మధ్యన పరిచయం చేస్తున్నాడు. వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితం పట్ల ఆయన శ్రద్ధ తీసుకున్నాడు. His personal relationship with God and his personal fellowship with God he maintained. అర్థం చేసుకోండి. దేవునితో సహవాసాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. దాని కొరకు అరణ్యములోకి వెళ్ళాడంటే he leave the people and gone alone. ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళి అరణ్యములో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. How is your prayer life, my friend?
యు మే బి ఎ బిజీ వన్, చాలా నువ్వు అద్భుతమైనటువంటి వృత్తిలో ఉన్నావేమో, చాలా సమయం లేనివాడుగా నువ్వు ఉన్నావేమో, కానీ నీ వ్యక్తిగత ప్రార్థన సంగతి ఏంటి? యేసు ప్రభు ఇన్ని వేల మంది మీద పడుతుంటే కూడా వాళ్ళను అట్లనే పక్కన పెట్టి ఆయన ప్రార్థనకు వెళ్ళిపోయాడు. We all must understand the importance of the prayer. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ప్రార్థన యొక్క ప్రాధాన్యత. యేసు రాత్రిపూట ఒలీవ కొండలకు వెళుతూ ఉండేవాడు ప్రార్థన కోసం. ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఇప్పుడైతే జనం మీద పడుతుంటే అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. కనుక ప్రార్థన వ్యక్తిగత జీవితానికి శక్తినిచ్చేటువంటి, ఇట్ విల్ సెట్ రైట్ అస్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట మనల్ని సరిచేయటానికి దేవుడు ప్రార్థన అనే దాన్ని ఇచ్చాడు మనకు. ఇక 17వ వచనము మొదలుకొని మనకు వ్రాయబడినటువంటి మాటలు 26వ వచనము వరకు ఉన్నవి. 17 నుండి 26 వరకు ఉండినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటిది. ఇక్కడ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి, ఇది మనకు మార్కు సువార్త 2వ అధ్యాయంలో, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో, యోహాను సువార్త 2:12లో రాయబడ్డాయి. మత్తయి 9వ అధ్యాయం 1వ వచనం నుండి, మార్కు 2వ అధ్యాయం 1వ వచనం నుండి, యోహాను 2వ అధ్యాయం 12వ వచనం నుండి 4 సువార్తలలోనూ ఈ ఇన్సిడెంట్ ఉంది. అంటే ఎంత ప్రాముఖ్యత అర్థం చేసుకోండి. యోహానులో ఉన్న కొన్ని ఉపమానాలు కొన్ని మిగతా మూడిట్లో లేవు. మత్తయిలో ఉన్నవి కొన్ని లూకాలో ఉన్నవి కొన్ని మత్తయిలో లేవు. అంటే అన్నింటిలో కలిపి ఉన్నవి మోర్ ఇంపార్టెంట్. అందుకని ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒకనాడు ఆయన బోధ చేస్తున్నాడు. గలిలయ, యూదయ దేశాలలో ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు కూర్చుని వింటున్నారు. 17వ వచనములో వ్రాయబడినటువంటి మాట, ఫారిసీస్ అండ్ డాక్టర్స్ ఆఫ్ ద లా, ధర్మశాస్త్ర ఉపదేశకులు, వీళ్ళని ఏమని పిలిచారంటే నమో డిడాస్ కలాస్, అంటే దే ఆర్ ద డాక్టర్స్ ఆఫ్ ద లా, పిహెచ్డీలు అన్నమాట. యేసు ప్రభు 30వ సంవత్సరంలో సేవకు వచ్చాడు. ఆయన యోదయ కుటుంబానికి చెందినవాడు. దావీదు కుటుంబం అంటే యోధా గోత్రం. ఈ బైబిల్ రబాయిస్ అందరూ కూడా, బోధకులందరూ కూడా లెవిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏంటంటే నిత్యం ధర్మశాస్త్ర పారాయణంలోనే ఉంటారు. కాబట్టి ఈ డాక్టర్స్ ఆఫ్ ద లా అంటే ధర్మశాస్త్రోపదేశములో నిష్ణాతులై డాక్టరేట్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు యేసు ప్రభు టీచింగ్ వినటానికి వచ్చారు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువు యొక్క బోధ, దాని యొక్క డాక్ట్రిన్, దానికి ఉన్నటువంటి పవర్, దానిలో ఉన్నటువంటి ట్రూత్ని టెస్ట్ చేసుకోవడానికి వచ్చారనమాట. గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ప్రీచ్ బిఫోర్ టాపర్స్ ఆఫ్ ద సబ్జెక్ట్. మనం చదువులేని వాళ్ళ మధ్య ఏమైనా చెప్పగలుగుతాం, కానీ పర్టికులర్ సైంటిస్టుల మధ్యలో నువ్వు మాట్లాడాలి అని అంటే పామరుడిగా మాట్లాడితే సరిపోదు అక్కడ. కనుక యేసు బోధ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా వినాలండి ఈ మాటలు. ఇక్కడ ప్రతి ఒక్కరికి పాఠం ఉన్నది. జీసస్ ఈజ్ ద మాస్టర్ ఇన్ ద లా. జీసస్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద లా. మోషే తెచ్చాడు, కానీ మోషే డిక్టేట్ చేసింది కాదు లా. గాడ్ డిక్టేటెడ్ ద లా టు మోసెస్ అండ్ మోసెస్ రిటర్న్ దట్. కనుక లాకి ఆధారం మోషే కాదు, దేవుడు. ధర్మశాస్త్రానికి కర్త దేవుడు, రచనలో రాసిన రైటర్ మోషే.
రాసిన వ్యక్తి శిష్యులుగా చెప్పుకుంటూనే పొంగిపోతారు వీళ్ళు. మరి ఈయన కర్త అయి ఉన్నాడు కనుక ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన వాడైన యేసుక్రీస్తు ప్రభు, ధర్మశాస్త్రాన్ని రూపించిన వాడైన యేసుక్రీస్తు ప్రభు ఫిజికల్గా హ్యూమన్ బీయింగ్గా నిలబడి ఆయన బోధ చేస్తుంటే ధర్మశాస్త్రంలో పట్టభద్రులు డాక్టరేట్స్ అయినటువంటి వాళ్ళు వచ్చి కూర్చొనింటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? కామన్ పబ్లిక్ ఆర్ ఫ్రమ్ ఆల్ ద విలేజెస్. సామాన్యమైనటువంటి ప్రజలు గ్రామాల నుంచి వచ్చారు, పట్టణాల నుంచి వచ్చారు. ఈ ప్రత్యేకమైనటువంటి ఎగ్జామినర్స్ ఉన్నారే వీళ్ళు మాత్రం లెవైట్స్, వీళ్ళు వచ్చారు. వచ్చి వాళ్ళు కూర్చొని వింటున్నారు. 17వ వచనం ఆఖరి మాట, ఆయన స్వస్థపరుచున్నట్లు ప్రభువు శక్తి ఆయనకు ఉండెను. ప్రభువు శక్తి ఆయనకు ఉండెను. యేసుక్రీస్తు బోధలో తప్పు పట్టుకోవాలి అనేది వాళ్ళ ఉద్దేశం. మీకొక్కటే గుర్తు, ఒక సేవకుని నిగ్గుదేల్చేదేమిటి? అతడు అద్భుతాలు చేస్తుండొచ్చు, అతడు మెరకలు చేస్తుండొచ్చు, సూచక్రియలు చేస్తుండొచ్చు, గొప్ప జనాన్ని పోగేసి ఉంచచ్చు. వెన్ హీ స్టార్టెడ్ హిజ్ మెసేజ్ వాట్ ఇట్ షుడ్ బి, ఏమై ఉంటుంది ఆ వర్తమానం, ఏం చెబుతున్నాడు అందులో? నేను చాలా అలంకార రీతిగా, ఆర్భాట రీతిగా పబ్లిసిటీ ఇచ్చుకొని ఫలానా వారు మాట్లాడతారు హో అని చెప్పి బోరముదించుకున్న వాళ్ళ ప్రసంగాలు విన్నాను. వ్యూస్ చూస్తే లక్షల్లో ఉన్నాయి. ప్రసంగం చూస్తే సిద్ధాంతపరంగా శుద్ధ తప్పుతో నిండిపోయింది. ప్రజలు వేల మంది ఉంటున్నారు, జనం చప్పట్లు కొడుతున్నారు. బట్ ద ట్రూత్ దే ఆర్ ప్రజెంటింగ్ ఈజ్ నాట్ సఫిషియంట్. వాళ్ళు బోధిస్తున్న బోధలో అపోస్తలుల యొక్క బోధ లోపించింది అనేది అనేక మందిని తెలుసుకున్నాను. నేను అనేక మంది బోధలు తెలుసుకున్నాను. తర్వాత నేను వారికి ఫోన్ చేసి పలానా ఇష్యూ మీద మాట్లాడుతున్నాము అని అన్నప్పుడు దే కరెక్టెడ్ దెమ్సెల్ఫ్ ఇన్ మెనీ టైమ్స్. ఎందుకు నేను చెబుతున్నానంటే బోధకులు వచ్చిన ఉద్దేశమే తప్పు పట్టుకోవటం. ఆయన స్వస్థపరచు శక్తి ఆయనకుంది, ఆయన స్వస్థపరుచుతూ ఉన్నాడు. ఆ సమయంలో వారికి బుద్ధి వచ్చేటట్టుగా ప్రభు ఒక కార్యాన్ని చేశాడు. అదేమిటో చూద్దాం. 18వ వచనం, ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు కలిగిన ఒక మనిషిని మంచం మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు యత్నము చేసిరి. కానీ జనులు గుంపు కూడి ఉండటం వలన వానిని లోపలికి తెచ్చుటకు వీలు కాకపోయెను. కనుక ఇంటి మీదకి ఎక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారిని వారి మధ్య దించిరి. చూస్తున్నారా ఎంత ప్యాక్డ్గా ఉందో ఆ స్థలం అంతా? నిండిపోయింది. బోధకులు ఓ పక్కన చూస్తున్నారు, ఏం చేస్తాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఏం తప్పు దొరుకుద్ది. జనం ఆసక్తి చూడండి. పనివాళ్ళని పెట్టుకొని ఒక పక్షవాయువు కలిగిన వాడిని మంచం మీద వేసుకొని ఇంటిపైన పెంకులు తీసి అక్కడి నుంచి దింపుతున్నారు. వాళ్ళ ఆసక్తి ప్రభు ముగ్ధుడైపోయాడు. హీ స్టాప్ టీచింగ్, బోధించడం ఆపేశాడు. వాళ్ళ విశ్వాసాన్ని చూచి యేసు చెలించి ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. 20వ వచనం, యేసు వారి విశ్వాసాన్ని చూచి ఆ వ్యక్తితో అంటున్నాడు, మనుషుడా, మార్కులో కుమారుడా అన్నాడు, మనుష్యుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని వానితో చెప్పగా. అంతే, పాపాలు క్షమించువాడు దేవుడు. నేను నీ పాపం క్షమించాను అని ఎవరితోనూ చెప్పజాలరు, చెప్పకూడదు. నీ పట్ల ఎవరైనా పాపం చేస్తే నువ్వు వాళ్ళను క్షమించవచ్చు, నువ్వు ఆ వ్యక్తిని క్షమించగలుగుతావు. కానీ ఆ వ్యక్తికి రావలసిన పాప క్షమాపణ ఇవ్వలేవు. ప్లీజ్ నోట్ ఇట్. యేసు ప్రభు శిలువ మీద తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని క్షమించాడు. కానీ దేవుడు వారిని క్షమించినట్టుగా అక్కడ ఉన్నదా?
Does it mean that if somebody forgives us anybody, they were forgiven from the sin? No. నేను క్షమించేస్తే నీ పాపం పోతుందా? నువ్వు అంగీకరించబడచ్చు నాకు, దట్ ఈస్ డిఫరెంట్. కానీ గాడ్ విల్ పనిష్ ఆల్ ద సిన్స్. కనుక ప్రభు కోరుతున్నది ఏంటంటే ఇతరులు నీ పట్ల పాపం చేస్తే నువ్వు వాళ్ళని క్షమించు. ఎందుకంటే నువ్వు పాపం చేస్తే నేను క్షమించడానికి నీ పట్ల ఇతరులు చేసిన దాన్ని నువ్వు క్షమించని చెప్పాడు. అంతేకాదు నువ్వు క్షమిస్తే వాళ్ళ పాపాలు క్షమించబడతాయని చెప్పలా. నువ్వు అంగీకరించబడతావని చెప్పాడు తప్ప వాళ్ళు క్షమించబడతారని చెప్పలా. రైట్? అర్థం చేసుకోండి. వాడు పశ్చాత్తాపడితేనే కదా. ఒకటి నీ ఇంట్లో ₹1,00,000 దొంగతనం చేశాడు, నువ్వు క్షమించేశావు, చట్టం వదిలేస్తుందా వాడిని? చట్టపరంగా అతడు క్షమాపణకు యోగ్యుడిగా నువ్వన్నా కూడా చట్టం వదిలిపెడుతుందా? చట్టం అంగీకరించినప్పుడు వాడు క్షమాపణ పొందుతాడు, అంతే. కాబట్టి ఇక్కడ మనుషుడా నీ పాపములు క్షమించబడినవి అనగానే వెంటనే లేచారు ఈ బోధక మహాశైలు, శిఖరాగ్ర పరులు అన్నమాట. లేచారు. లేచి ఏమంటున్నారు? దేవదూషణ చేయుచున్న ఇతడు ఎవడు? క్వశ్చన్. దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములను క్షమించగలడు అని ఆలోచించుకుంటున్నారు. వారి హృదయాల్లో ఆలోచన వచ్చేసింది. ఏమని ఆలోచిస్తున్నారంటే దేవుడొక్కడే కదా పాపాలు క్షమించువాడు, ఈయన కూడా పాపం క్షమించడానికి. కొంచెం వాళ్ళు ఆలోచించుంటే ఈయన దేవుడు అని వాళ్ళు తెలుసుకునేవాళ్ళు. వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి వాళ్ళకి అర్థం కాలేదు. పాపములు క్షమించే అధికారం ఒక్క దేవునికే ఉన్నది. దట్ ఈజ్ 100% కరెక్ట్ ట్రూత్. యేసుక్రీస్తు ప్రభువు దేవుడు, దేవుని కుమారుడు, దేవుని వాక్యము నరావతారయ్యాడు. ఇది వాళ్ళకు తెలియదు, వాళ్ళు అంగీకరించలేదు. ఎన్ని చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఒప్పుకోలేదు. యేసు అంటున్నాడు నీ పాపాలు క్షమించబడ్డాయని. ఇన్ ద ప్లేస్ ఆఫ్ గాడ్, దేవుని స్థానంలో ఆయన ఆ వాగ్దానం ఇస్తున్నాడు అతనికి. వాళ్ళ హృదయంలో ఆలోచించుకుంటున్నారు. ఇక్కడ అసలు పాయింట్ ఉంది, మర్మం ఉన్నది, తెలుసుకోవాలి. హృదయంలో ఆలోచించుకుంటున్నారు, ఇంకా బయట వ్యక్తం చేయలేదు. హృదయంలో ఆలోచించుకుంటుంటే యేసు హృదయాలోచనలను ఎరిగారు. యేసు వారి హృదయ ఆలోచనలను ఎరిగినారు. ఇక్కడ ఇంకొక మాట చెప్తాను అన్నట్టు. ఈ మధ్యకాలంలో మనకి మైండ్ రీడింగ్ అని కొన్ని వీడియోస్ వస్తున్నాయి. మైండ్ రీడింగ్. వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు ఒక పదం అనుకో అంటారు. ఆ పదం అనుకున్న తర్వాత ఆ పదం ఏంటో వీళ్ళు రీడ్ చేసి చెప్తారన్నమాట. ఒక్క పదం గురించి చెప్పడానికి వాళ్ళకి ఒక 10 నిమిషాలు పడుతుంది. అదే అవతల వాళ్ళకి 2-3 క్లూస్ ఇచ్చిన తర్వాతే అది చెప్పగలుగుతున్నారు వాళ్ళు. అంటే రీడింగ్ ద మైండ్ అనేది రీడింగ్ ద హార్ట్ అనేది దేవునికి సాధ్యం. గ్రహించండి. మనుష్యుడు మరొక మనుషుని యొక్క హృదయము యొక్క అంతరంగాలలో ఉన్నటువంటి దానిని పసిగట్టలేడు, తెలుసుకోలేడు. కానీ యేసు వారి అంతరంగంలో ఉన్నటువంటివి, హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలను ఎరిగి చెబుతున్నాడు. ఇప్పుడైనా తెలుసుకోవాల్సింది ఇదే నేను మీకు చెప్పాలని ఆశిస్తాను. ఇప్పటికైనా వాడిని బాగు చేసినందుకు కాదు, వాడి పాపం క్షమించబడింది అంటానికి కాదు, నీ హృదయంలో మాట ఆయనకి ఎలా తెలిసింది? ఆ చిన్న లాజిక్ అయినా వాళ్ళు ఆలోచించుంటే ఆయన ఎవరో వాళ్ళకి అర్థమయ్యేది. దేవుని యొక్క రెవల్యూషన్ వాళ్ళకి కలగకుండా అడ్డుపడుతోంది ఏమిటో తెలుసా? వారి అజ్ఞానం, వారి అవిశ్వాసం. చాలా సందర్భాల్లో మనం కూడా అలానే ఉంటున్నాం. వారి హృదయములో ఆలోచనలను ఎరిగి మీరు హృదయములలో ఏమి ఆలోచిస్తున్నారు ప్రశ్నిస్తున్నాడు. నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుడు సులభమా? ప్రశ్నార్థకం. నీవు లేచమని నడువమని చెప్పుడు సులభమా? ప్రశ్నార్థకం. చెప్పండి, ఈ 2 సాధ్యమవుతుందా ఎవరికైనా? దేవుడికి తప్ప.
నీ పాపాలు చూడండి లింక్ ఎలా పెట్టాడు యేసు ప్రభు. నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పడం సులభమా? నో, సులభం కాదు అని ఆన్సర్ ఇస్తారు. రెండో క్వశ్చన్ ఏమన్నాడు? వీడిని నువ్వు లేచి నిలిచి నడువు అని చెప్పడం సులభమా? నో, నాట్ ఎట్ ఆల్. సాధ్యం కాదు మనుషునికి. వాళ్ళకు రెండు విషయాలు చెప్పాడు. ఒకటి, పాప క్షమాపణ నేను ఇచ్చానని చెప్పాను, దేవునికి తప్ప క్షమించే అధికారం లేదని మీరు అంటున్నారు. నేను దేవుడును, నేను క్షమించాను కనుక అతను క్షమించబడ్డాడు అని మీరు తెలిసేటట్లుగా. రెండో ప్రశ్న ఏమిటంటే, నీవు పడక ఎత్తుకొని నడిచి వెళ్ళని చెప్తే వాడు వెళతాడా? ఒక మానవుడు చెప్తే వెళ్తాడా? అది ఆయన అడుగుతోంది. ఇంపాసిబుల్. అయితే ఆప్షన్ వాళ్ళకి ఇవ్వాల, ఆన్సర్ చెప్పేంత సమయం ఇవ్వాల. పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి భూమి మీద అధికారం కలదని మీరు తెలుసుకోవాలి అని చెప్పి పక్షవాయువు గలవాడు చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళు అని చెప్పేశాడు ప్రభు. చెప్పడం సులభమా అని అడిగాడు. వాళ్ళకే తెలుసు చెప్పడం సులభం కాదని, అసాధ్యమని తెలుసు. సులభంగా చెప్పాడు. ఎలా చెప్పాడు? అసాధ్యాన్ని సులువుగా చెప్పేశాడు. మానవాసాధ్యాన్ని సులువుగా చెప్పాడు. ఏ విధంగా సులువుగా చెప్పాడు? నీవు లేచి నీ పరుపెత్తుకో, నువ్వు నీ ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. అర్థమైందా? వాడు దిగ్గున లేచాడు. వారి ఎదుటే లేచాడు. అప్పటి వరకు వాడు ఎన్నడూ లెగలేదు, కానీ వారి ఎదుట లేచాడు. ఎంతోమంది పట్టుకొని మంచం మీద పెట్టి పెంకిలిప్పి దింపినవాడు కదలలేని స్టేటస్లో ఉన్నాడు. వారి ఎదుట లేచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వారి ఎదుట లేచాడు. దే ఆర్ ద విట్నెసెస్ నౌ ఫర్ ద హీలింగ్. They are the witnesses that the Lord Jesus Christ is a real God. But they didn't believe. వాళ్ళు నమ్మలేదు. యేసుక్రీస్తు ప్రభువే దేవుడని తెలియచేయనట్లు వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచాన్ని ఎత్తుకొని రాబడిన వాడు మంచాన్ని ఎత్తుకుంటున్నాడు. అంటే నార్మల్ మ్యాన్ అయిపోయాడు అన్నమాట. దేవుణ్ణి మహిమపరుస్తూ తన ఇంటికి వెళ్ళాను. యేసుప్రభు ఏం చెప్పాడో అదే చేశాడు. లేచాడు, మంచం ఎత్తుకున్నాడు, తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యం కలుగుతోంది అక్కడ. వాట్ హీ డిక్లేర్డ్, ఏమని యేసుక్రీస్తు ప్రకటన చేస్తున్నాడు ఇక్కడ? నేను దేవుణ్ణి ఇక్కడున్నాను అని చెబుతున్నాడు. దేవుడు పంపగా వచ్చిన వాడను, దేవుని పని మీద వచ్చిన వాడు, దేవుని చిత్తము నెరవేర్చడానికి వచ్చిన వాడను, దేవుని బాహువును నేను. అది చెబుతున్నాడు. ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను. అర్థమైందా? కాబట్టి నేను దేవుని బాహువును, అద్వితీయ కుమారుణ్ణి, ఆయన రొమ్మున ఆనుకున్నవాడిని నేను. అది చెబుతున్నాడు ప్రభు వారికి. కానీ వారు ఎన్ని పర్యాయాలు తాను దేవుణ్ణి నిరూపించుకున్నా వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. అందుకే జీవాధిపతిని మీరు చంపితిని అంటాడు పేతురు గారు పెంతెకొస్తు ప్రసంగంలో. అపోస్తలుల గారి 2వ అధ్యాయంలో జీవాధిపతిని మీరు చంపారు, కానీ దేవుడు ఆయన లేపాడు, మేము దానికి సాక్ష్యం. జీవాధిపతి దేవుడు కాదా? జీవాధిపతి అంటే ఎవరండి? జీవానికి అధిపతి ఎవరండి? దేవుడు. జీవాధిపతిని మీరు చంపితిని. ద వన్ హూ గివ్స్ లైఫ్ టు ద హ్యూమన్ బీయింగ్. యోహాను 14:6 నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. జీవమైన యేసుక్రీస్తు భౌతికంగా మరణించాడు. దానికి కారణం యూదులు. కానీ దేవుడు ఆయన్ని లేపాడు. ఆయన లేచాడు. కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, నేడు గొప్ప వింతలు చూచితిమి అని ప్రజలు విస్మయమొందిరి, భయముతో నిండుకొనిరి, దేవుని మహిమపరిచిరి. 3 యాక్షన్స్ ఉన్నాయి. దేవుని మహిమపరిచిరి, భయముతో నిండుకొనిరి, గొప్ప వింతలు చూచామని విస్మయమొందిరి.
ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుని మహిమపరచాలి. ఎప్పుడైతే నీవు దేవుని యొక్క మహిమను చూచావో యు మస్ట్ ప్రైజ్ గాడ్. దేవుని మహిమపరచాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. దేవుడు మన కనుల ఎదుట అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేస్తుంటాడు. వాటిని గుర్తించినప్పుడల్లా దేవుని మహిమపరచాలి, ఆయనను గుర్తించాలి. అప్పుడే నీవు నిజంగా ఆనందించగలుగుతావు. 27వ వచనము నుండి మనం చూస్తున్నప్పుడు అధ్యాయము చివర 39వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో ఆయన కొన్ని వ్యాఖ్యానాలు చేశారు, కొన్ని టీచింగ్స్ ఇచ్చారు. ఆ వ్యాఖ్యానాలకి కారణం ఏంటంటే శాస్త్రులు పరిచయులు ఎన్కౌంటర్ చేస్తూ వచ్చారు యేసుప్రభుని ఎక్కడికక్కడే. ఈ వృత్తాంతం మనం చూద్దాం. ఆయన లేవి అనేటువంటి ఒక సుంకపు గుత్తదారుణ్ణి తన సేవ కొరకు పిలిచారు. లేవి అను సుంకరి అంటే మత్తయి అని అంటాం చూసారు మనం, అతడు అనమాట. మాథ్యూ, లేవియే మాథ్యూగా మనం గుర్తించాలి. అతడు సుంకపు మెట్టు దగ్గర కూర్చుని ఉండటం యేసు చూచి అతన్ని నన్ను వెంబడించు అని పిలిచాడు. పిలవగానే అతడు సమస్తము విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. మీరు అపోస్తలుల పిలుపునకు అపోస్తలుల స్పందన చూడండి. సమస్తము విడిచిపెట్టి లేచి వెంబడించుట. లేచి అన్నప్పుడు సెపరేటెడ్ ఫ్రమ్ వేర్ దే వర్, వాళ్ళు ఎక్కడున్నారో అక్కడి నుంచి అన్నప్పుడు అన్నీ కూడాను, ఇల్లు, ఉద్యోగము, సోషల్ కండిషన్స్, పర్సనల్ ఇష్యూస్ అన్నీ పక్కన పెట్టి యేసును వెంబడించారు. యేసు మాటలో ఎంత శక్తి ఉన్నదంటే ఆయన ఒక్క మాట చెబితే చాలు వాళ్ళు ఫాలో అయిపోయారు. అలాంటి వాళ్ళని ఆయన ఎన్నిక చేసుకున్నాడు కనుక పిలుచుకున్నాడు. దే రికగ్నైజ్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఫర్ దెమ్. అది అద్భుతం అండి. యేసు ఆహ్వానం అలా వచ్చింది అంటే చాలు వాళ్ళు లేచి వచ్చేసారంటే అర్థం ఏంటి? ద హోలీ స్పిరిట్ గాడ్ కంప్లీటెడ్ హిజ్ వర్క్ ఇన్ దేర్ హార్ట్స్. వారి హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించు కార్యక్రమాన్ని చేశాడు, లేకపోతే వాళ్ళు రారు. దేవుడు ఒక వ్యక్తిని ఒప్పించితేనే కానీ వాడు పరిచర్యలోనికి రాలేడు. ప్లీజ్ నోట్ ఇట్, అర్థం చేసుకోండి. కనుక మత్తయి అంటే లేవి యేసును వెంబడించడానికి వచ్చేసాడు. అందుకే అతడు తన ఇంట ఒక విందు చేశాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనంలో లాజరు తన ఇంట ఒక విందు చేశాడని రాసింది. మత్తయి తన ఇంట విందు చేశాడని రాసింది. గ్రహిస్తున్నారా? యేసుక్రీస్తు ప్రభువునకు ఆయన శిష్యులకు తన ఇంట ఆతిథ్యం ఇస్తున్నటువంటి వారుగా వీళ్ళు కనబడతారు మనకు బైబిల్లో. మనం ఎవరికైనా ఆతిథ్యం ఇచ్చామా? విందు చేసి ఆహ్వానించామా? దైవజనుల్ని ప్రభువుని ఆహ్వానించారు వాళ్ళు, ఆ కుటుంబం. అక్కడికి ఎవరెవరు వచ్చేసారట విందు జరిగిన చోటకి? సుంకరులు, ఇతరులు అనేకులు వారితో కూడా భోజనానికి కూర్చున్నారు. సుంకరులు అన్నప్పుడు ట్యాక్స్ కలెక్టర్స్. సుంకరులు అంటే వాళ్ళు కూడా యూదా జాతిలోని వారే, బట్ దే ఆర్ వర్కింగ్ ఫర్ రోమన్ గవర్నమెంట్ ఇన్ కలెక్షన్ ఆఫ్ ద ట్యాక్సెస్ ఫ్రమ్ ద ఓన్ పీపుల్. సొంత ప్రజల నుండి పన్నులు వసూలు చేసి రోమా ప్రభుత్వానికి కప్పంగా కడుతున్నారు. అందుకే వాళ్లను పాపులుగా ఎంచారు. వాళ్ళనే సుంకరులు అని పిలిచారు, ట్యాక్స్ కలెక్టర్స్ అని. వాళ్ళను సాధారణంగా వాళ్ళను సాధారణంగా యూదులందరూ కూడాను పాపులుగా ఎంచేవాళ్ళు. ఎందుకంటే కరప్షన్ ఉంటుంది ఆ పోస్ట్లో సాధారణంగా. జక్కయ్య కూడా అదే వృత్తిలో ఉన్నవాడు, అతడు కూడా కరప్టెడ్గా మనకు కనబడతాడు. భోజనానికి కూర్చున్నారు. పరిచయులు, శాస్త్రులు ఇది చూశారు. సుంకరులతో పాపులతో మీరేలా తిని తాగుతున్నారని ఆయన శిష్యుల మీద అడిగారు. చూడండి, సుంకరులతో పాపులతో మీరు ఎలా తిని త్రాగుతూ ఉన్నారు?
అంటే మీరు బోధిస్తున్నారు బయట సమాజంలో, బోధకులుగా ఉన్న మీరు పాపులుగా ఉన్న వారితో కూర్చోవటం ఏమిటి? మొదటి కీర్తనలో ఏం చెప్తున్నాడు? అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక అన్నాడు కదా. అంటే వాళ్ళు అక్షరార్థంగా తీసుకున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళకి ఇచ్చినటువంటి జవాబు చాలా అద్భుతమైనటువంటి జవాబు. వాళ్ళు సరిగినప్పుడు అన్నాడు, రోగులకే కానీ ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కరలేదు. తను ఒక ఉపమానం చెబుతున్నాడు, ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నాడు. ఏమిటంటే, రోగం గలవాడికి వైద్యుడు తప్ప రోగం లేనోడికి వైద్యుడు ఎందుకు? నీతిమంతుడికి పరిసయ్యుడికి రక్షకుడు ఎందుకు? రక్షకుని అవసరం పాపులకే. పరిసయ్యులు పాపులే, కానీ తాము పాపులు అని అనుకోవట్లేదు వాళ్ళు. మేము పరిశుద్ధులు, మేము మోషే యొక్క శిష్యులు, అబ్రహాము యొక్క పుత్రులు అనుకుంటున్నారు తప్ప, అయ్యో మేమెంత దౌర్భాగ్యులు, మేమెంత పాపులము అని వారి హృదయాన్ని వాళ్ళు చూసుకోవటం లేదు. అందుకే ప్రభువు వారిని గద్దిస్తూ ఈ మాటలు చెబుతున్నాడు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పాను. దానికి ఆన్సర్ అది. మీరు ఎందుకు కూర్చున్నారు? ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. తర్జమాదారులు జాగ్రత్తగా తర్జమా చేయండి. మనం పాస్టర్ గారులం, దైవ సేవకులం, మనం ఎలాంటి సాహసం చేయగలుగుతామా? యేసుక్రీస్తు పాపులను పిలవటానికి వచ్చాడు కనుక ఆయన పాపులతోనూ సుంకరులతోనూ కూర్చొని తింటూ తాగుతున్నాడు. మనం తిని త్రాగగలమా వాళ్ళతో పాటు? ఆలోచించండి. ఒక కల్లుపాక దగ్గరికి వెళ్ళి మనం అక్కడ తాగి వారి మధ్యన కూర్చుంటే ఏమంటుంది సమాజం? పరిచయ నీతి ఆ విధంగానే అంటుంది. యేసుప్రభు చెప్పారు, ఒకడి హృదయం ఒకడి యొక్క నోటి ద్వారా లోనికి వెళ్ళి కడుపులోకి వెళ్ళి అతన్ని ఏది అపవిత్రుని చేయదు అని అన్నాడు. కానీ ఇవాళకి కూడా మనం వాటి విషయాల్లోనే అభ్యంతరపడుతున్నాం. కనుక బైబిల్ ప్రకారం కనుక మనం మన లైఫ్ని మినిస్ట్రీలో ట్యూన్ చేసుకుంటే సంచలనాలే అవుతాయి, సంచలనాలే అవుతాయి, అందులో సందేహం లేదు. ఇవాళ ఎవరూ కూడాను ఆ పని చేయలేరు. కానీ ప్రభు పరలోకము నుండి వచ్చి ఆయన పాపులతోటి సుంకర్లతోటి కూర్చొని తింటూ తాగుతూ వారితో సంతోషంగా ఉంటూ వారిలో మార్పు తీసుకొచ్చాడు. ఆయన తెచ్చిన మార్పు అలవాట్లలో మార్పు కాదు, హృదయంలో మార్పు. చుట్టా బీడీ సిగరెట్ మానేశానండి, సినిమా మానేశానండి, త్రాగుడు మానేశానండి అని చెప్తూ జోదం మానేశానండి, ఇవన్నీ అలవాట్లు. అబద్ధం మానేవా? అంతరంగ వ్యభిచారం మానేవా? అవి హృదయంలో ఉన్నటువంటివి, నిన్ను అపవిత్రపరిచేటువంటివి. కనుక హృదయము మార్చుకోకుండా అలవాట్లు మార్చుకొని నేను నీతిమంతునని పొంగిపోతున్న వారు పరిచయులే, వారి సోదరులే. వారు ఆయనను చూచి, యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థన చేస్తారు, అలాగే పరిచయులు శిష్యులు కూడా చేస్తారు, కానీ నీ శిష్యులు తిని తాగుతున్నారే. చూడండి, ఉపవాసం మ్యాండేటరీ అన్నట్టుగా చెప్పారు. ప్రభు అంటున్నాడు, ఉపవాసం పెండ్లి కుమారుడు ఉండగా చేయరని. పెండ్లి కుమారుడు తమతో ఉన్నంతకాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసం చేయించగలరా? పెండ్లి కుమారుడు వారు యుద్ధ నుండి కొనిపోబడి దినములు వచ్చును, ఆ దినాల్లో వాళ్ళు ఉపవాసం చేస్తారని చెప్పాడు. యేసుప్రభు ఆకాశానికి ఆరోహణుడైన వెంటనే వాళ్ళు చేసిన ఉపవాసమే. 10 రోజులు మేడగదిలో పడి ప్రభు అని ఏడ్చారు. పెండ్లి కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు పెండ్లి కుమారుడు ఇంట ఉన్నాడు. ఇల్లు అన్నప్పుడు యెరూషలేం, యెరూషలేములో పెండ్లి కుమారుడు ఉన్నాడు, యేసుప్రభు ఉన్నాడు. యేసుప్రభు ఉన్నప్పుడు ఎవడు కూడా ఉపవాసం చేయడు ఆయన శిష్యుల్లో. ఎందుకని? ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఉపవాసం చేస్తారన్నాడు. అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. ఏం చెబుతున్నాడు యేసుప్రభు? తాను పెండ్లి కుమారుడుగా తనను ప్రకటన చేస్తున్నాడు. Then where is the bride? He is talking about groom. Then where is the bride? ఎక్కడ ఉన్నది పెండ్లి కుమార్తె? అదిగో ఆయన కూర్చున్నాడు కదా అక్కడ, తినుచూ త్రాగుచూ ఉన్నాడు కదా. ఎందుకు?
టు కాల్ దెమ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ సిన్. ఎక్లేషియా, వాళ్ళని వెలుపటికి తీసుకురావటానికి అక్కడ కూర్చున్నాడు, తాగుతున్నాడు, వాళ్ళతో తింటున్నాడు. పిలిచాడు, వాళ్ళని బయటికి పిలిచాడు, తీసుకొచ్చాడు వాళ్ళని క్రీస్తు యొక్క సంఘంలో చేర్చేశాడు ఆయన. కాబట్టి రోగికే వైద్యుడు, ఆరోగ్యం గలవాడికి అక్కర్లేదు. పాపులకే యేసుక్రీస్తు ప్రభు. ఈ లోకంలో చాలామంది భావన ఏంటంటే మేము పాపులం కాదు, వీఆర్ ఆల్ రైట్ అనుకుంటారు. క్రైస్తవులు చాలామంది వెక్కిరించడం నాకు తెలుసు, పాపులం మేము అని చెప్పి అనుకుంటారు వీళ్ళు అని. వాస్తవం ఏంటంటే పాపులము మేము అన్నవారేమో పరిశుద్ధులయ్యారు, మాలో పాపం లేదనుకున్న వాళ్ళు పాపులుగా నిలిచిపోతారు. జడ్జిమెంట్లో వారు అగ్నిగుండాన్ని పంపబడతారు. కనుక హృదయం మోసకరమైనది, అన్నిటికంటే ఘోరమైన మోసం నీ హృదయంలోనే ఉంది. అది నువ్వు పాపివి అని గ్రహించకుండా ఉండేట్లుగా చేస్తుంది. నిన్నది మోసం చేస్తుంది, నువ్వు పాపివైన పరిశుద్ధుడు అని చెబుతుంది అనేది ప్రతి వ్యక్తి గుర్తెరగాలి. 36వ వచనంలో ఆయన ఒక ఉపమానం చెప్పాడు, పాత బట్ట కొత్త బట్ట. అందుకే అంటాడు, ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు, ఎవడైనా వేసిన కొత్తది దాన్ని చింపేస్తుంది పాత దాన్ని. అదీగాక దానిలో నుండి తీసిన మొక్క పాత దానితో కలియదు. You cannot match them. You cannot match the law and the grace. పాత గుడ్డ లా, కొత్త గుడ్డ గ్రేస్. యేసుక్రీస్తు యొక్క కృప ధర్మశాస్త్రం ఉన్నవాడికి ఏమర్థం అవుతుంది? ధర్మశాస్త్రం పాటించేవాడికి కృప గురించి ఏమర్థమవుతుంది? అందుకే ఇప్పటికీ యూదులు, మహమ్మదీయులు, అరబులు ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు, లాని నమ్ముతారు, గ్రేస్ని నమ్మరు, కృపను నమ్మరు. ధర్మశాస్త్ర ప్రకారంగానే వాళ్ళు పాపక్షమాపణ నమ్ముతారు తప్ప ఉచిత పాపక్షమాపణ వాళ్ళు నమ్మరు. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, ఇది బలులిమ్మన్నాడు కదా, అది ఉచితం కాదు కదా, కాబట్టి క్రియలు చేశాం కదా, అప్పుడే కదా అంటాడు. అయితే యేసుక్రీస్తు దానికి ముగింపై ఉన్నాడని వాళ్ళకి అర్థం కాలేదు. అవన్నీ క్రీస్తుకు ముంగుర్తుగా ఇవ్వబడినవి, అవి ఛాయయే కానీ సంపూర్ణత క్రీస్తులో ఉన్నది. క్రీస్తు సమస్తానికి ముగింపై ఉన్నాడు కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలన ఒక మనుష్యుడు నీతిమంతుడవుతాడు అని వాళ్ళకు తెలియదు. అందుకనే పాత బట్ట కొత్త బట్ట చెప్పాడు. కొత్తది వస్తే పాతదాన్ని చించేస్తుంది, తొలగించేస్తుంది. కాబట్టి ఎవడు కూడా అలా చెయ్యడు. మీరు అలా ఎందుకు చేస్తున్నారు? వై ఆర్ యూ కంపేరింగ్ ద గ్రేస్ విత్ లా అండ్ యు ఆర్ జడ్జింగ్? దేవుడు క్షమాపణ ఇచ్చిన తర్వాత మానవుడా నువ్వెవడో తీర్పు తీర్చడానికి? వై ఆర్ యూ జడ్జింగ్ ద పీపుల్ హూ వర్ ఆల్రెడీ ఫర్గివెన్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్? దేవుని కృపచేత ఒకడు క్షమించబడిన తరువాత లేచి తీర్పు తీర్చుటకు నువ్వు ఎంతటి వాడవు? ఇంపాసిబుల్. 37వ వచనంలో అంటాడు, ఎవడును పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం పోయాడు, పోసిన ఎడల కొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులు పాడైపోవును. అయితే కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తులలోనే పోయవలెను. పాత ద్రాక్షారసము త్రాగి వెంటనే కొత్త దాన్ని కోరుకుని వాడెవడు లేడు. పాతదే మంచిది అనునని చెప్పాను, మంచిది అనునని చెప్పాను. ఇప్పటికీ కూడా పాత నిబంధనే మంచిది అనేవాళ్ళు ఉన్నారు, లాయే మంచిది అంటున్నారు. కొత్త ద్రాక్షారసం వచ్చింది, కృప ద్వారా రక్షణ, కొత్త నిబంధన వచ్చింది. దానిని అంగీకరించాలి, దానిని మనం ఒప్పుకోవాలి. అంతేగాని పాతదే మంచిది అనును, పాతది ఎట్లా మంచిది అవుతుంది? పాత తిత్తులు దట్ కెనాట్ బే, అది భరించలేదు. కృపని లా భరించలేదు, క్వశ్చన్ చేస్తుంది. అరే ఉచితంగా క్షమాపణ అయ్యా అంటే ఎందుకంటే ఉచితంగా అంటాడు. అర్థమైందా? ఎలా అంటే ఉచితంగా ఎలా సాధ్యం అంటాడు. యేసు రక్తంలో నీ పాపం కడగబడిందంటే ఎట్లా బాగుందండి? యేసు రక్తంలో నా పాపం ఎట్లా బాగుంది? నేను ఎప్పుడు పాపం చేశాను, ఆయన ఎప్పుడు చచ్చిపోయాడండి అంటాడు.
దే డోంట్ నో ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తిని వాళ్ళు ఎరుగరు. అందుకే అలా మాట్లాడుతున్నారు. దేవునికి సమయం లేదు, దేవునికి సమయంతో నిమిత్తము లేదు, కాలమానములతో ఆయనకు పని లేదు. ఆయన క్రియలు ఎప్పుడు ప్రజెంట్ టెన్స్లోనే. 2000 సంవత్సరాల క్రితం చేసిన ఆయన ఈ క్షణానున్న నీ పాపని బోత్ హీ లుక్ ఎట్ బోత్ యాజ్ ప్రజెంట్ టెన్స్. ఇది మనకు అర్థం కావాలి. కనుక పాత తిత్తులు, కొత్త తిత్తులు, ద్రాక్షరసం క్రొత్తది, క్రొత్త తిత్తుల్లోనే పోయాలి. గ్రేస్ బిలాంగ్స్ టు ద చర్చ్, నాట్ టు ద ఇజ్రాయలైట్స్. ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని ఒప్పుకుంటారు కానీ కృపను ఒప్పుకోరు. కృపను ఎవరు ఒప్పుకుంటే వారే చర్చ్ అవుతారు. ఇజ్రాయేలీలలో కూడా అనేక మంది ఒప్పుకున్నారు యేసుక్రీస్తుని, వాళ్ళు చర్చ్ అయ్యారు. వాళ్ళకి సంఘానికి సంబంధించిన నిబంధన అప్లై అవుతుంది. మోషే ద్వారా వచ్చిన ధర్మశాస్త్రం అప్లై కాదు. పుట్టుకతో వాళ్ళు యూదులైనా కూడా యేసుని అంగీకరించితే వాళ్ళు రక్షకునిగా వాళ్ళు క్రైస్తవులే అవుతారు, యూదులు కాదు. వాళ్ళు యూదులు కానిక క్రైస్తవులే అవుతారు. విశ్వాసమును బట్టి రక్షించబడిన వాళ్ళు అవుతారు, ధర్మశాస్త్ర క్రియలు బట్టి కాదు. వారికి తీర్పు ఉండదు. యూదులే కానీ తీర్పు ఉండదు, ఎందుకని సంఘములో కలిశారు కనుక. ఇది మనం గుర్తెరగాలి. పాత తిత్తులు, కొత్త ద్రాక్షారసం కుదరదు. కొత్త తిత్తులు కావాలి, కొత్త నిబంధన కావాలి. కృప ద్వారా రక్షించబడిన వారు నిలుచుటకు క్రొత్త నిబంధన కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు కావాలి వారికి. పరిశుద్ధాత్మ వారిలో నివాసం ఉండాలి. కనుక దాని లా తట్టుకోలేదు. ధర్మశాస్త్రంకి మించి కృప మనకు అనుగ్రహించబడింది. అదే క్రొత్త నిబంధనలో ప్రభు మనకు చెబుతున్నాడు. మనం 5వ అధ్యాయాన్ని ముగించుకున్నాము. 5వ అధ్యాయం చాలా గంభీరమైన అధ్యాయం. ఇందులో మనకు పేతురు, యోహాను, యాకోబు, మాథ్యూ, లేవి, మత్తయి అంటాం. ఈ నలుగురిని కూడా ప్రభు సేవకు పిలిచాడు. అలాగే ఆంద్రేయ 5వ వాడు, వీళ్ళని ప్రభు సేవకు పిలిచాడు. అపోస్తలుల యొక్క పిలుపు ఇందులో మనకు కనబడుతుంది. ఎంత శక్తివంతమైన పరిచర్య యేసు ప్రభు చేశాడో మనకు అర్థమవుతుంది. కనుక యేసుక్రీస్తు యొక్క పరిచర్య ఈ దినాన నిజంగా కనుక జరిగితే మన సంఘాల్లో సూట్లు, బూట్లు, అద్భుతమైన డెకరేషన్లు ఏమి ఉండవు. రోగులతో నిండిపోతాయి ఇళ్ళన్నీ కూడా. ప్రార్థనాలయాలన్నీ రోగులతో నిండిపోతాయి. అర్థమైందా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును మనం వెంబడించటం ధ్యానం చేసుకోవాలి, ఆలోచించుకోవాలి. ప్రార్థన, దేవుని యొక్క సన్నిధానములో ప్రార్థన నిర్లక్ష్యం ఎన్నటికీ చేయవద్దని ప్రభు పేట మనం చేస్తున్నాం. యేసు అరణ్యాల్లోనికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రజల మధ్యలో లేచి మీరు ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు, సహవాసం నిర్లక్ష్యం చేయొద్దు, ఆతిథ్యం నిర్లక్ష్యం చేయొద్దు, ప్రభువుని వ్యతిరేకించే వారికి జవాబు ఇవ్వటం నిర్లక్ష్యం చేయొద్దు, వివేకంగా నడుచుకోవటం నిర్లక్ష్యం చేయొద్దు, దేవుని రాజ్య నిర్మాణంలో నిర్లక్ష్యంగా ఉండద్దు. మనం 5వ అధ్యాయం ముగించుకున్నాం.